రానున్న దినాలు ఇంకా ఆశీర్వాదకరంగా ఉంచండి. రానున్న దినాలు ఓ ప్రభా మెటుకు ఇంకా మేలుకరంగా ఉంచండి సంఘానికి. రానున్న దినాలు ఇంకా మహిమార్థంగా ఉంచండి మీ నామానికి. రానున్న దినాలు ఇంకా సంఘానికి క్షేమాధికరంగా ఉంచండి. అట్లా మీ దాసుని పరిచయం విస్తృమ చేయండి. దీర్ఘాయుష్ దయచేయండి. మెటుకు ఏర్పరచుకున్న ఉద్దేశము, ప్రత్యేకపరచుకున్న ఉద్దేశము, పిలిచిన ఉద్దేశము, మెటుకు అభిషేకించిన ఉద్దేశము మీ దాసుని జీవితంలో మీరు నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. మెటుకు వందనం చెల్లించి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మెటుకు ప్రయాణంలో ఉన్న వారిని ప్రభా మెటుకు ఇంకా ప్రభా మరి ఆలస్యం చేస్తున్న వారిని త్వరపెట్టి తీసురండి. నీ సన్నిధిని ఎవరు పోగొట్టుకోకుండా మీరు సహాయం చేయండి. వంశాల పరిచయం చేస్తున్న వారికి సహాయం చేయండి. ఏర్పాట్లు చూసుకునే వారికి కూడా కావాల్సిన సామర్థ్యం శక్తిని దయచేయండి. వాతావరణం అనుకూలంగా ఉంచండి. ఎటువంటి ఆటంకమో అభ్యంతరము వాతావరణం వల్ల కూడా ఎవరికి కలగకుండా మీరు సహాయం చేయండి. అట్లు సావాసము మేము ఆనందించి మేలు పొందినట్లు కృప చూపించి ఈ సావాసము అందరికీ ఓ ప్రభా ఎంతో ఆశీర్వాదకరమైనదిగా మీరు ఉంచమని ప్రభా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో పుష్పరాజును కూడా ఈ యొక్క వార్షిక కూడికల నిమిత్తమై మీరు వాడుకున్న విధానానికి మేము స్తుతిస్తూ ఈ దాసుని రానున్న దినాల్లో కూడా బలపరిచి ఆయా ప్రాంతాల్లో సంఘం కొరకే కూడా సంఘముల కొరకు బలమైన పాత్రగా వాడుకొని మీరు మహిమ పొందమని మేరకు ప్రభా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మిగిలిన నన్ను కూడా మీ బలిష్టమైన హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి పుష్పరాజు నాగేశ్వరరావు రండి. మాథ్యూ దా. పాఠ సంఖ్య 3. సాంగ్ షీట్స్ ఎవరికైనా లేకపోతే చేతి చూపిస్తే సాంగ్ షీట్స్ ఇవ్వబడతాయి. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. శరీరము ఏలుచుండగా ఆలియానాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా అమరుడవై ప్రభు భువికే తెంచి అమరుడవై ప్రభు భువికే తెంచి మరణము ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా. మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా. తంబుర సితార
ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి తన ఆలయముగా చేసిన ప్రభువు తన ఆలయముగా చేసిన ప్రభువు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించె మా నుండి పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించె మా నుండి పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు నిర్మించెను ఇళ్ళలో గృహముగా తన ఆత్మ ద్వారా నిర్మించెను ఇళ్ళలో గృహముగా తన ఆత్మ ద్వారా తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది సజీవమైన రాళ్ళే ప్రజలు ఆత్మీయ ఇంటికి క్రీస్తే పునాది సజీవమైన రాళ్ళే ప్రజలు ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము మన్నైనాది వెనుకటి వల్లెనే మరలా భూమికి తప్పక చేరున్ మన్నైనాది వెనుకటి వల్లెనే మరలా భూమికి తప్పక చేరున్ మానవ సంపద కీర్తి మహిమలు మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవునిలా సియోను మరువకు నీ ప్రభుని గతించిపోవునిలా సియోను మరువకు నీ ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము లెబనోను వీడి నా
నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. లెబనోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. హెర్మోను గెత్సేమనీ గొల్గొతా దాటుచు, హెర్మోను గెత్సేమనీ గొల్గొతా దాటుచు, హెబ్రోను చేరుదము, ప్రభువును ఆరాధించెదము. హెబ్రోను చేరుదుము, ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మమ్ము సృష్టించిన, తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాట సంఖ్య 9. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. పాట సంఖ్య 9. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. యెరూషలేమా తిరుగుము ద్వారము, రాజు నీలో ప్రవేశించును. యెరూషలేమా తిరుగుము ద్వారము, రాజు నీలో ప్రవేశించును. అడ్డుపరచక నిడరమ్మనుము, అడ్డుపరచక నిడరమ్మనుము. ప్రభు యేసు నీకు రాజాయను రాజాయను. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. ఎందుకు నీవు దారిలో లగితివి, పిల్లచెను నీ రక్షకుడు. ఎందుకు నీవు దారిలో లగితివి, పిల్లచెను నీ రక్షకుడు. దూరము నుండక తృణీకరింపక, దూరము నుండక తృణీకరింపక, అంగీకరించుము నీ రాజుగా నీ రాజుగా. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని.
స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని మారు మనస్సును పొందుమని ప్రభు తన రాజ్యమునకు చేర్చెను మారు మనస్సును పొందుమని ప్రభు తన రాజ్యమునకు చేర్చెను రాజు యేసుని స్వీకరించుము రాజు యేసుని స్వీకరించుము నీ హృదయమునకు రాజాయని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము మచ్చును బోలి కట్టుచున్నాడు మచ్చును బోలి కట్టుచున్నాడు ఆయనే ప్రభువు రారాజు స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మ ద్వారాన్ని చేయుచుండే సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మ ద్వారాన్ని చేయుచుండే యాజకులముగా పూజింతమేపుడు యాజకులముగా పూజింతమేపుడు స్తుతికి యోగ్యుడు మన ప్రభువే స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిని దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిని యేసు ప్రభుని నైపుణ్య హస్తము యేసు ప్రభుని నైపుణ్య హస్తము నిర్మించే నిల్లు పూర్ణముగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని నాకే కొంచెం కష్టమే.
సరే పాట సంఖ్య పాట సంఖ్య 11. ఇమ్ముగా నీ నీ సుదినంబు నుండి మిమ్మల్ని ఆశీర్వదించెదను. రూబేనన్నా రండి 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 కదరండి, కొంచెం పాట సాయం చేయండి రండి. సరే ఉండండి, మీరు ఉండండి, నేను కలిసి పర్లేదు. ఇమ్మోకని నుండి మిమ్మునాశీర్వదించెదను. పొమ్మని నవో మా ప్రభువా, ఇమ్మోకని సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను. పొమ్మని నవో మా ప్రభువా, మున్పాటి మందిర మహిమాను వించు కడపాటి మందిర మహిమా, మునుపాటి మందిర మహిమాను వించు కడపాటి మందిర మహిమా. ఈ స్థలమందు నా సమాధానం, ఈ స్థలమందు నా సమాధానం, ఎంతైనా నీ చేరనంటివి ప్రభువా, ఎంతైనా నీ చేరనంటివి ప్రభువా. ఇమ్మోగా నీ సుదినంబు నుండి ఆశీర్వదించెదను. పొమ్మని నవో మా ప్రభువా, ఇమ్మోగా నీ సుదినంబు నుండి ఆశీర్వదించెదను. పొమ్మని నవో మా ప్రభువా, అన్యజనులను కదలింపగానే అన్ని వస్తువులు తేబడును. అన్యజనులను కదలింపగానే అన్ని వస్తువులు తేబడును. వెండి బంగారము అన్నీయు నావే, వెండి బంగారము అన్నీయు నావే, దండిగా నీచెదనంటివి ప్రభువా, దండిగా నీచెదనంటివి ప్రభువా. ఇమ్మోగా నీ సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను. పొమ్మని నవో మా ప్రభువా. గమనించండి, చిన్న ప్రకటన, లేచి పాడదాము. సిస్టర్స్ వెనకాలంతా ఫిల్ అయిపోయింది, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అక్కడ కిటికీ లేదు, ఇక్కడ పెద్ద కిటికీలు ఉన్నాయి, గాలి బాగా వస్తుంది. కాబట్టి దయచేసి లేచి పాడతాము. ఈ మూడో చరణం అయిన తర్వాత కూర్చోవచ్చు మీరు. ఇక్కడ రండి సిస్టర్స్, చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ముందు నుంచి. ఇంకా కింద కూర్చోలేని కుర్చీలో కూర్చోవచ్చు. యవనస్తులు పిల్లలు ఇటు రండి, ఇటు వచ్చేయండి సైడ్కి. ఇక్కడ ఈరోజు ఏం పడదు, తీసేయండి. రండి రండి రండి, కూర్చోండి, పర్లేదు, రండి. ఇంకా ముందుకు రండి అక్క, ముందుకు రండి దయచేసి, కొంచెం బాగా ముందుకు రండి. పుల్పిటికి ఎంత దగ్గర ఉంటే అంత ఆశీర్వాదం. దగ్గర రండి బ్రదర్స్ కూడా, ఇంకా బాగా దగ్గర, వెనకాల ఇంక చాలా మంది రావచ్చు. ఆశిస్తా ఉన్నాం, ప్రార్థించాం. కాబట్టి ముందుకు వస్తే ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి అవకాశము కూర్చొని వాక్యం వినడానికి ఉంటుంది. దయచేసి ఇక్కడ దాకా కూర్చోవచ్చు, ఇక్కడ దాకా రండి, జరగండి, ఇటు జరగండి, ఇటు జరగండి, జరగండి
సిస్టర్ సెకండ్ రో జరగండి జరగండి పర్లేదు జరగండి రైట్. ఆ చైర్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి, కూర్చోవచ్చు. పెద్దవాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు రావచ్చు, చాలామంది ఉన్నారు. సరే, మూడో చరణం నుంచొని పాడతాం, నాలుగో చరణం కూర్చోవచ్చు మీరు. ఓకే. ఇమ్మోగనీసుదినంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా. ఇమ్మోగనీసుదినంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా. ఇంపోగ 9వ మాసమున 24వ దినము. ఇంపోగ 9వ మాసమున 24వ దినము. నీ మందిరాస్తివారమును నీ మందిరాస్తివారమును నీవాజ్ఞాపించి వేయించితి నీవాజ్ఞాపించి వేయించితి. ఇమ్మోగనీసుదినంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా. ఇమ్మోగనీసుదినంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా. నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యాముగా నా ప్రాణము. నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యాముగా నా ప్రాణము. హెబ్రోనులో కూడారంబు వేసి హెబ్రోనులో కూడారంబు వేసి కట్టేను బలిపీఠమున చోట కట్టేను బలిపీఠమున చోట. ఇమ్మోగనీసుదినంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా. ఇమ్మోగనీసుదినంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా. నిండు మనస్సుతో కాలేబు నిన్ను దండిగా నన్ను సారించాడా. నిండు మనస్సుతో కాలేబు నిన్ను దండిగా నన్ను సారించాడా. హెబ్రోనును తన స్వాస్థ్యముగాను హెబ్రోనును తన స్వాస్థ్యముగాను సంభ్రముగాను సంగీనదాత సంభ్రముగాను సంగీనదాత. ఇమ్మోగనీసుదినంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా. ఇమ్మోగనీసుదినంబు నుండి ఆశీర్వాదించెదను పొమ్మని నవో మా ప్రభువా. దయచేసి గమనించిన ఒక మాట, ఇదంతా ఖాళీ ఉందండి, చాలా స్థలం లేదు. చాలా మంది ఇంకా పాటలే పాడుతూ ఉన్నాం, ఇంకా చాలా మంది వస్తారు. దయచేసి సహకరించండి, స్థలం చిన్నదే. దేవుడు పెద్ద మంది వేయాలని ప్రార్థన చేస్తున్నాం. అయితే డబ్బులు అయితే లేవు,
అయితే మీరు దయచేసి ఇట్రండి, కొంచెం సహకరించి ఇటు జరిగితే కొంచెం బాగుంటుంది. దయచేసి మాకు సహకరించండి. ఇంకో 10 మంది ఎక్కువ వాక్యం వింటారు. వరగాని వాళ్ళు 50 మంది వస్తున్నారంట. దయచేసి 50 మందికి స్థలం ఇవ్వాలి మనం. దయచేసి లేకండి, ఇదంతా కూర్చోవచ్చు. దయచేసి సహకరించండి. ఒక్కసారి లేచి నిలబడండి. ఒక్కసారి చెప్పలేదు, పర్వాలేదు, ఏం కాదు. మంచి టైల్స్, ఆ టైల్స్ మీద కూర్చోవచ్చు. మంచిగా లైజాలేసి తుడిచారు, అటు కూర్చోవచ్చు. హెబ్రోన్ వచ్చి అటు కూర్చోండి. మీరు ఎందుకు సిగ్గుపడతారు? పక్క సంఘస్థులు అంటే బాధపడతారు, టైల్స్ మీద కూర్చోబెట్టారని. మీకేం బాధ? స్థానికులకి రావాలా, జరగాల. ఇసుకేస్తే కూడా రాలకూడదు కింద, అట్లా కూర్చోవాలా. రావాలా, ముందుకు రావాలా, బాగా ముందుకు రావాలా. మా పులిపిటికి ఎంత దగ్గర ఉంటే ఎంత ఆశీర్వాదం. రావాలా, ఇట్లాంటి అవకాశం మళ్ళా రాదు. తొందర రండి, ముందుకి. ఇంకా పాపా లేకుండా, అమ్మ పిల్లలు మీరు లేకుండా, అక్కడ లేకండి. మీరే రెడ్ డ్రెస్ ఏమైనా వస్తుంది, లేకండమ్మా. దేవుని ఇంట్లో ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రావాలా ముందుకి. ఎక్కడైనా సిగ్గుపడండి, మందిరంలో కాదు. రండి, ముందుకు రావాలా. చూడు, పాట మరి మిమ్మల్ని లేపాల్సి వస్తుంది. అదే మీరు చెప్పంగానే ఇంటి పని ఉండదుగా. ముందుకు రండి. రైట్, సరే. అందరం లేచి లాకర్ చిహ్నం పాడతాం. ఏం చేస్తాం మళ్ళీ. ఒక్కసారి లేకండి, ఏమనుకో, తిట్టుకోకండి. తిట్టుకున్నా పర్వాలేదు. ఆరో చరణం ఒక్కసారి ఇంకొంచెం ముందుకు రండి. అశోక్ అన్న బాగా ముందుకు పంపించు. బ్రదర్స్ని కూడా, అక్కడ బ్రదర్స్ కూడా స్థలం లేదు. సరే, రైట్. దావీదు రాజు నీ సన్నిధిలో దీనాదతో మనవి చేయా. దావీదు రాజు నీ సన్నిధిలో దీనాదతో మనవి చేయా. హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి, హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి. ప్రభో కలుగు నీకు నిత్య మహిమ, ప్రభో కలుగు నీకు నిత్య మహిమ. ఇమ్మోగని సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను. కొమ్మని నమో మా ప్రభువా. ఇమ్మోగని సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను. కొమ్మని నమో మా ప్రభువా. నెల్ల విశాల పరచి కొల్లాగ ప్రేమాను చూపి, ఎల్లాల నెల్ల విశాల పరచి కొల్లాగ ప్రేమాను చూపి, ఎల్లా శక్తిని చూపిన ప్రభు, ఎల్లా శక్తిని చూపిన ప్రభు. హల్లెలూయా నీకే స్తుతి, హల్లెలూయా నీకే స్తుతి. ఇమ్మోగని సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను. కొమ్మని నమో మా ప్రభువా. ఇమ్మోగని సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను. కొమ్మని నమో మా ప్రభువా. దయచేసి అన్న అశోక్ అన్న కుర్చీలేయండి. ఇటు ఇంకొన్ని కుర్చీలేయండి. అటు సైడ్ కూడా కొంచెం ఖాళీలు ఉంటే జరిపి కుర్చీలేయండి. పాట సంఖ్య 19. ప్రజలు వస్తూ ఉంటే మేము మిమ్మల్ని లేపుతూ ఉంటాం. ఈ ఒక్కరోజు మమ్మల్ని ఎంత తిట్టుకున్నా దేవునికి స్తోత్రం.
పాట సంఖ్య 19. అక్కడ కూడా చాలా ఖాళీ ఉన్నాయి మధ్యలో, సిస్టర్స్ మధ్యలో. దగ్గరికి జరిపి ఇంకా 10 కుర్చీలు వేయచ్చు అక్కడ. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. తను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే. తను కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే. దేవుడు తానే వారి దేవుడై ఉండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్. దేవుడు తానే వారి దేవుడై ఉండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. దేవుని ఆలయమాయనే ప్రజ్వలించు దీపము ఆయనే. దేవుని ఆలయమాయనే ప్రజ్వలించు దీపము ఆయనే. జీవ జలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. జీవ జలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. గుణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. గుణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. ఋతులతో ఎల్లప్పుడు గుణములలో మా పాదము నిలిపెదము. ఋతులతో ఎల్లప్పుడు గుణములలో మా పాదము నిలిపెదము. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచుండే. సరే, బైబిల్ కోరస్ పాడతాము. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఒక కండిషన్, ఫస్ట్ బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే పాడదాము. ఈరోజు నమ్మకంగా యథార్థంగా దేవుని వాక్యం చదివితేనే బైబిల్ ఎత్తి, కనీసం ఒక అధ్యాయం చదివితేనే బైబిల్ ఎత్తి బైబిల్ కోర్స్ పాడండి. దయచేసి కింద ఉన్న వాళ్ళకి చెప్పండి, పైన చాలా స్థలం ఉంది, పంపించండి. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ స్థలం ఉంది. బ్రదర్స్ సైడ్, సిస్టర్స్ సైడ్ కూడా ఇంకా 30-40 మంది కూర్చోవచ్చు. సరే, బైబిల్ కోరస్ ముందు ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు ఎత్తి బైబిల్ కోరస్ పాడతాం తెలుగులో. ఫస్ట్ తెలుగులో పాడి, దాని తర్వాత ఒకసారి తెలుగులో పాడతాము బైబిల్ చదివిన వాళ్ళము. దాని తర్వాత రెండోసారి అందరం ఎత్తి 3 లాంగ్వేజ్ లో పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప
పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఇప్పుడు అందరూ ఎత్తి పాడదాం, అందరూ చదవని వాళ్ళు కూడా. ఇప్పుడు అందరం ఒక ఎత్తి తీర్మానంతో పాడదాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज पढ़ो, सामने कतन कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ఎనభై 84వ కీర్తన మొదటి వచనం మనం కలిసి చదువుదాం. Psalm 84, reading all together, verse 1. ఎనభై 84వ కీర్తన మొదటి వచనాన్ని మనం కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ నివాసంలో ఉంటారని ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున హెబ్రోన్ ప్రార్థనా మందిర ఆవరణంలో 7వ మాసం మొదటి ప్రభు దినాన మా తలలు వంచి మీకు నమస్కరించినట్లు మా గొంతులో ఊపిరించినందుకు స్తోత్రాలు. జీవప్రాప్తులుగా చేసిన జీవాధిపతి మీకు వందనములు చెల్లిస్తున్నాము. సజీవుల దేశంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శక్తిని బట్టి, ప్రభావ మహిమను బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు ఈ దయాపూర్వకమైన సంకల్పము చొప్పున మా మీద రక్షణార్థమైన వెలుగు ప్రకాశింపచేయుట కొరకై దేవమానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. దరిద్రుడిగా జన్మించి, దరిద్రుడిగా జీవించి, దరిద్రుడిగా శిలువ మీదకి వెళ్ళినందుకు మీకు స్తోత్రాలు. మీ దారిద్ర్యతను బట్టి మేము ధనవంతులు కావాలని మీ కృపను మాకు శిలువలో వెల్లడి చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాము. మీరు శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి మహామోహని కుడి పార్శ్వమున ఆసనుడై ఉన్నందుకు స్తోత్రాలు. మా నిమిత్తం విజ్ఞాపన మానక చేస్తున్న ప్రధాన యాజకుడు అయినందుకు వందనములు చెల్లిస్తున్నాము. మేము లయము కాకుండా మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు. నీ రక్షణను మేము కొనసాగించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధర్మోపదేశమును బట్టి, సంఘమును బట్టి, సహవాసాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసుడు భక్సింగ్ గారు ఆయన చదువుకున్న వారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఆయన మీ దాసునికి ఇచ్చిన దైవ ప్రత్యక్షతలో మేము సాగిపోవటానికి మాకు ఇంతవరకు కృప చూపించిన
సహాయపు రాయి ఎబినేజరు అయినందుకు స్తోత్రాలు. మేము తప్పిపోయినా, పడిపోయినా, దూరమైపోయినా, దరిద్రులమైన, దిక్కుమాలిన వారమైన, నష్టం కలిగించిన, శాపగ్రస్తులమైన మీ విశ్వాస్యత తొలగిపోలేదు. మీ కృప మమ్మల్ని దాటిపోలేదు. మీ మంచితనం చూపకుండా ఆపలేదు. మీ ఉపకారం మా ఇళ్ళ వెల్లడి చేయకుండా నిర్లక్ష్య పెట్టలేదు. లోకనాథ, మీకు ప్రణామములు. మీరు చేసిన కార్యమంతటి కొరకై స్తోత్రాలు. అనుదినము మీ వాత్సల్యత మా ఇళ్ళ నూతనముగా పుట్టుచున్నందుకు స్తోత్రాలు. అనుదినము మమ్మల్ని భరిస్తున్నందుకు స్తోత్రాలు. అనుదినము మాకు ఆహారం ఇస్తున్నందుకు స్తోత్రాలు. అనుదినము మమ్మల్ని మేలుతో నింపుతున్నందుకు స్తోత్రాలు. అనుదినము పెందల కడే ప్రవక్తలను లేపుచూ మా యొద్దకు పంపిస్తున్నందుకు స్తోత్రాలు. అనుదినము మేము మీ రూపంలోనికి మార్చబడినట్లు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు చేసిన దైవికమైన ఏర్పాటు కొరకే మీకు స్తోత్రాలు. 43 సంవత్సరాలు ఈ చిన్న మందను మీరు కాపాడినారు. ఎన్నో దాడులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కృంగుదలలు, ఎన్నో అవమానాలు, తోడేళ్ళు దాడి, గొర్రెలను చించుకొని లాక్కొని చీల్చి, ఇలాగ రకరకాలుగా చేసిన తోడేళ్ళు మీకు తెలుసు. అయినా మీ చిన్న మందను కాపాడినారు, భద్రపరిచినారు, పచ్చిగల చోట్ల పరణ చేసినారు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించినారు. గాఢాంధకార లోయలో సంచరించినా మీరు దుడ్డుకర్రగా ఉన్నారు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధం చేసినారు, నూనెతో తలంటినారు. చిరకాలం మీ దైవ సాన్నిధ్యంలో వారు నివసించినట్లుగా సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాబో దినాల్లో ఈ సంఘము చేరి వచ్చిన ప్రజలు మీరు రాకడ కొరకు సిద్ధపరచబడినట్లు మీరు సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని, బాధ్యతమైన సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు. స్థానిక సంఘ దైవ సేవకులు ఐజర్ డానియల్ గారి కుటుంబాన్ని బట్టి వందనములు. ఇలాగ అందరూ కలిసి ప్రార్థించి ఇలా ప్రత్యేక కుడికలు కలిగి ఉండటానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. దాదాపు 43 ఏళ్ళు ఎంతోమంది సేవకులు ఇక్కడ సేవ చేయటానికి, పరిశుద్ధులు, బాధ్యత కలిగిన వారు ప్రయాసపడటానికి కృపించినారు. చెమట గార్చినారు, కన్నీరు గార్చినారు, చేయి జాపినారు. పేదరికంలో మగ్గిపోయి నీ కొరకు సాక్షులుగా జీవించడానికి దేవ సమాయత్తమయ్యారు. ఇలాగ వారు చేసిన ఈ సేవా ఫలములో ఈ దినాన్ని మేము ప్రవేశించటానికి అకాలములో పుట్టిన మాకు కూడా అవకాశం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ సంతోషంలో పాలు పొందటానికి సమీప దూర ప్రాంతాల నుండి మీరు ఆకర్షించి తోడుకొని వచ్చిన మీ ప్రజలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా దయాళుడని, ఆయన కృప నిత్యముండునని, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని మీ ప్రజలందరూ ఏక మనస్సుతో గాన ప్రతిగానములు చేస్తూ మీ సింహాసనం ఎదుట వారి స్తుతుల అర్పణలు అర్పించినట్లుగా మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారిని కరుణించి రక్షణ ఆనందము చేత నింపండి. రక్షణ పొంది డస్సిపోయి సొమ్మసిలిన వారిని బలపరచండి, ధైర్యపరచండి. యాకోబు దేవా, వారిని ఉద్ధరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగూ చదువుకుంటున్న వారికి చదువులో సహాయం చేయండి. ఉద్యోగం చేస్తున్న వారికి కృప చూపించండి. ఉద్యోగాల కొరకు కనిపెడుతున్న వారికి మేలు చేయండి. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వారికి వీసా, ఇమిగ్రేషన్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయండి. వారి ప్రయాణాలు మీరు అనుకూలపరచాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దేవా మేలు చేయండి. వివాహాల కొరకు కనిపెడుతున్న వారిని కరుణించండి. పెళ్ళై పిల్లలు కొరకు ఎదురు చూస్తున్న వారికి మీరే గర్భఫలాన్ని అనుగ్రహించండి. ప్రమోషన్స్, రీలొకేషన్స్, వ్యాపారాలు, పొలాలు, ఇలాగ రకరకాల వాటి కొరకే ప్రార్థిస్తూ నీ మీద ఆధారపడి కనిపెడుతున్న వారిని జ్ఞాపకం ఉంచుకోనండి. యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులని సెలవిచ్చినారు కదా. కనుక పరిస్థితుల మీద కాకుండా నీ యందు నమ్మిక ఉంచి నీ కొరకు సాగిపోతుండగా మీరే వారి కృప చూపించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు గల సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజలేడలు నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ తెచ్చుకొనుము. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి
మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ నన్ను కూడా కడిగి పరిశుద్ధపరిచి ఈ రాత్రి అయినా మీ ప్రజల యొక్క సమయాన్ని పాడు చేయకూడనట్లు నా నోట మీ మాటలు అనుగ్రహించి వచ్చిన వారందరికీ క్షేమము, మేలు, ఆశీర్వాదము మీరు కలిగించి మహిమ తెచ్చుకోమని యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు నివాసము స్థిరమైనది, నిశ్చలమైనది, పరసంబంధమైనది, దైవికమైనది, శాశ్వతమైనది. అది రాబో దినాల్లో యేసు రక్తము ద్వారా కడగబడిన వారి కొరకై ఆయన సిద్ధపరిచినది. అంతవరకు భూమి మీద ఉన్న మనము ఆ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడి దేవుని ఆలయముగా, ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడుచు యేసు రాకడ కొరకు ఎదురు చూడాలని హెచ్చరిక చేయబడుతున్నాం. 84వ కీర్తన అలాంటి ఆధ్యాత్మికమైన దైవ నివాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. చాలా సంగతులు పరిశుద్ధాత్మ దేవుని ఆధారం చేసుకుని మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేసినాం. సమయ హద్దుబాటును బట్టి కొన్ని విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుని ముగించటానికి ప్రయత్నం చేస్తాం. 84వ కీర్తనలో దేవునికి, దేవుని ప్రజలకున్న సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళకు కట్టునట్లుగా ఓ ఆధ్యాత్మికమైన, ఉన్నత, అందమైన శిఖరాగ్ర సన్నివేశాన్ని మన కొరకై చిత్రీకరించిన తీరు మనోహరం. అందులో ఈ సాయంకాలము 7వ వచనం మీద మన గమనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. 84వ కీర్తన 7వ వచనం, Psalm 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారు చాలని వారు అని అంటే మనం చూసినాం 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించు వారు, నిత్యము నిన్ను స్తుతించు వారు, నీ వలన బలము నొందిన వారు, యాత్ర చేయు వారు, బాకా లోయలో బడి వెళ్ళుచున్న వారు, బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుచున్న వారు. కనుక వారు వారు వారనే మాట ఈ వచనాల్లో పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వారు అనే గుంపులో మనం కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని ఆలయముగా మనము కట్టబడుచు ఉన్నప్పుడు ఎవరైతే ఆ యేసును అంగీకరించలేదో, యేసును ఎరగలేదో, రక్షణ మారమనస్సు పొందలేదో అలాంటి వాళ్ళు ఈ వారు అనే గుంపులోనికి రాలేరు. అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవాలయముగా చేయబడలేరు. కనుక 43వ వార్షికోత్సవ సందర్భాన మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఆత్మ సంబంధమైన నివాసస్థలముగా కట్టబట్ట కొరకై ఆత్మయందు చనిపోయిన వారు ఆత్మయందు తిరిగి బ్రతికించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎవరు చనిపోయారు ఆత్మయందు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకై శిలువ మీద మన పాపాలు మోసుకునే రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన కారణం చేత యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి ఆధ్యాత్మికమైన నివాస స్థలముగా కట్టబడే భాగ్యములోనికి తీసుకురాబడ్డాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో చెప్పబడుతుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. కనుక హెబ్రీ పత్రికలో రాయబడింది, మనమే దేవుని ఇల్లు లేదా నివాస స్థలము. ప్రకటన గ్రంథం 21లో చెప్పబడుతుంది,
మనమే దేవుని నివాసస్థలంగా ఉండబోతున్నాం. దేవుడు తానే తన ప్రజల మధ్యలో నివాసం చేయును. కనుక మనము దేవుడు ఈ సంబంధ బాంధవ్యమే దేవాలయం. భూమి మీద 5 ఆలయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గ్రంథాలయం, లైబ్రరీ అంటాం. మౌనంగా ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతారు. రెండవది ఏంటంటే విద్యాలయం, విశ్వవిద్యాలయం అంటే చదువుకునే ప్రాంతం. మూడవది ఏంటంటే నేత్రాలయం, కళ్ళు పోతే కళ్ళు అక్కడ అందుబాటులో ఉంటాయి కొన్నిసార్లు, లేకపోతే దానికి అవసరమైన శస్త్రచికిత్స చేయటానికి అనుకూలంగా ఉంటుంది. కానీ గ్రంథాలయము, విద్యాలయము, నేత్రాలయము. నాలుగోది మీ అందరికి ఇష్టమైంది వస్త్రాలయం. ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రముఖ పేరెన్నిక కన్నా వస్త్రాలయం ఇచ్చేయండి. ధరలు కేజీలు కొనండి, టన్నుల కొద్ది సంతోషాన్ని తీసుకుని వెళ్ళండి. ఆషాఢ మాసం ప్రత్యేకమైన కానుక 66% డిస్కౌంట్. అది వస్త్రాలయం. ఐదవది ఆఖరిది దేవాలయం. ఆలయం అంటే ఉండేది, బట్టలన్నీ ఉంటే వస్త్రాలయం అంటాం, పుస్తకాలన్నీ ఉంటే గ్రంథాలయం అంటాం, విద్యార్థులందరూ ఉంటే విద్యాలయం అంటాం, దేవుడు ఉంటే, దేవుని ప్రజలుంటే దేవాలయము అని అంటాం. ఇప్పుడు మనం దేవాలయముగా చేయబడ్డాం. భౌతికమైన కట్టడం ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం చెట్టు కింద ఉన్నా, కొండల దగ్గర ఉన్నా, లోయల్లో ఉన్నా, అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, దేవుడు దేవుని ప్రజలు కలిసి ఉంటే గొప్ప భాగ్యం. సరే, ఇక్కడ వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు వారు ప్రయాణము చేయొచ్చు. కనుక క్రైస్తవుడు యాత్రికుడు, పరదేశి, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు భూమి మీద నుండి పరలోకానికి. బైబిల్లో భక్తులు చాలామంది ప్రయాణం చేశారు. సమయార్థబాటును బట్టి కేవలం 5 మంది భక్తులకు మాత్రమే మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదట ఆదికాండం 13వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 13. ఆదికాండము 13వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 13 వర్స్ 9, 13:9. ఆదికాండం 13:9. అబ్రామ్ ఇంకా ప్రయాణము చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాను. దిక్కు బాగలేదు కానీ తర్వాత నష్టం కలిగింది. బట్ ఒక్క విషయం ఏంటంటే ఆయన ప్రయాణము చేయొచ్చు. ప్రయాణము అనే మాట మీద ఒక 5 సందర్భాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి ప్రయాణం అబ్రహాము చూడటానికి ఆరంభించినాం. జర్నీ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం కలిగిన ప్రయాణం. తన దేశం నుండి, బంధువుల నుండి, అందరి నుండి ఆయన బయటకు వచ్చినాడు. దేవుడు ఆయన ఆశీర్వదించడానికి సంకల్పించినాడు. ఆయన ప్రయాణం ఆగిపోలేదు. అలాగే ఈ వార్షికోత్సవ సందర్భాన్ని ఇంతదాకా దేవుని కొరకు జీవించినాం, ఇంకేం జీవిస్తాంలే, చాలే, ఇప్పటికే క్రైస్తవులు గుండిపోయాం, రకరకాల ఆటుపోట్ల మధ్యలో, శ్రమలు పోరాటాల మధ్యలో ఆగిపోయాం, ఇంక ముందుకు వెళ్ళలేము, చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి, భరించలేనంత అయిపోయినాయి, పొలాలు పండట్లేదు, పండిన పంటకు సరైన ధర రావట్లేదు, దళారులు మింగేస్తున్నారు, ఇరుగు పొరుగు అంతా మమ్మల్ని తిట్టేస్తున్నారు, మందిరంకి వెళ్ళినా కష్టంగా ఉంది, బైబిల్ చదివినా కష్టంగా ఉంది, ప్రార్థన చేయాలంటే కష్టంగా ఉంది, క్రైస్తవమే కష్టమైపోతుంది, క్రైస్తవం మానేస్తే ఎంత బాగుండని బహుశా కొంతమంది అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు అలాగ అనుకోకపోతే సాతాను మీ చెవుల్లో వచ్చి అలాగ చెప్తున్నాడేమో. సాతాను చెప్పకపోయినా మీ ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు చెప్తున్నారేమో, మందిరం మానేయండి, బైబిల్ మానేయండి, యేసును మానేయండి, ఇలాగ రకరకాలు చెప్తున్నారేమో. అది ప్రయాణం యొక్క అంతం. మనం అంతంలో లేము, ఇప్పుడు ప్రయాణ మధ్యలో ఉన్నాం. వారు నానాటికి బలాభివృద్ధి ప్రయాణము చేయుదురు. కనుక మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం పరలోకం వైపు. ప్రయాణం ఆపొద్దండి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కృంగుదలు వచ్చినా, వేదన వచ్చినా, అవమానం వచ్చినా, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. తుఫాన్లు అంటూ కలుగుతూనే ఉంటాయి. సముద్రం అయిన తర్వాత తుఫాన్ లేకుండా ఉంటుందా? అడవైన తర్వాత ముళ్ళ లేకుండా ఉంటాయా? ఊరైన తర్వాత మనుషులు లేకుండా ఉంటారా? నది అయిన తర్వాత నీళ్ళు లేకుండా ఉంటాయా? ఎడారైన తర్వాత ఇసుక లేకుండా ఉంటాయా? క్రైస్తవుడు అయిన తర్వాత సమస్యలు లేకుండా ఉంటాయా? ఉన్నాయి, తప్పించుకోలేం.
అయితే ప్రభుకు స్తోత్రాలు. వీటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు వారు అత్యధికమైన విజయాన్ని మనకు కలుగజేసే దేవుడు కనుక అబ్రహాము ముందుకెళ్ళాడు, ఆశీర్వాదానికి కారణమైపోతూ వచ్చినాడు. అందుకే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా పరిగణించినట్లు వాక్యంలో మనం చూస్తాం. మరి మన సంగతి ఏంటి? బైబిల్లో కొన్ని పొడుపు కథలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఒక కథ చెప్తా. దేశం విడిచి వచ్చాను, దేశం అయ్యాను, నా పేరేంటి? ఇస్రాయేల్. కరెక్ట్గా తప్ప చెప్పినారు. థ్యాంక్ యూ. కరెక్ట్గా తప్ప చెప్పినారు. యాకోబు అన్న ఇస్రాయేల్ అన్న ఒకటే. యోసేపు కరెక్ట్గా తప్ప చెప్పినారు. అబ్రహాం. నేను చెప్తానే ఉన్నాను కదా ఇప్పటిదాకా కాంటెస్ట్ చెప్తున్నాను కనుక ప్రశ్నలు అడుగుతాను, దాంట్లోనే జవాబు ఉంటుంది, ఓపెన్ యూనివర్సిటీ మాదిరి. అబ్రహాం దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఒక దేశం అయ్యాడు. దేవుడు ఆయనతో చెప్పాడు 12వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాల్లో, ఐ విల్ బ్లెస్ ది, దౌ షిల్ బి బ్లెస్డ్. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వాదముగా ఉంచా. నీ సంతానము ఆకాశ నక్షత్రముల యొక్క ఆ సమూహం వలె విస్తరిస్తుంది, ఇస్క్రేణువుల వలె విస్తరిస్తుంది అన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించినాడు. మన సంగతి ఏంటి? జర్నీ ఆఫ్ సెపరేషన్. ప్రత్యేకమైన జీవితంలో ఆయన ఆగిపోలేదు, సోలిపోలేడు, డస్సిపోలేదు, సాగిపోయాడు, ప్రయాణం చేశాడు. మనం కూడా ప్రయాణం చేయాలి. రెండవది చూస్తామా? 35వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 35. ఆదికాండం 35వ అధ్యాయం 4వ వచనమా 5వ వచనం చదువుతా. ఆదికాండం 35:5. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణం మీద ఉండేను కనుక వారు, మనం ప్రయాణం అయిపోతే పక్కన వాళ్ళకి భయం వస్తుందంట, మనం ఆగిపోతే మనకు భయం వస్తుంది, పక్కన వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇంకోసారి చెప్పమంటారా? మనం క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోతుంటే పక్కన వాళ్ళకి భయం వస్తుంది, మనం క్రైస్తవ జీవితంలో ఆగిపోతే భయం మనకు వస్తుంది. బైబిల్లో రాయబడిన మాట ఇది. యాకోబు ఇప్పుడు సాగిపోయే పరిస్థితిలో చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసి యాకోబు లాంటి కష్టాల గుండా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. ఉన్నారా? కొడుకులు నరహంతకులు అయ్యారు, ఒకే ఒక కూతురు దారెంబడి పోయి నష్టం తెచ్చుకునింది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఎవరైనా మందిరానికి పోతారా? పొలాలు పండకపోతే మందిరం మానేస్తారు, డిఎస్సి రాకపోతే మందిరం మానేస్తారు, ప్రమోషన్ రాకపోతే మందిరం మానేస్తారు, భర్త తిడితే మందిరం మానేస్తారు, భార్య తిడితే మందిరం మానేస్తారు, ఎవరు తిట్టకపోయినా మందిరం మానేస్తారు. చిన్న చిన్న దానికి మందిరం మానేస్తామే. అసలు యాకోబు లాంటి వాడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మనలాంటి వాళ్ళు వదులరు కదా, లోకము కాకలు కదా. ఆయన కొడుకులు నరహంతకులు అయ్యారు, కూతురు చేర్చబడింది, ఇంకా భక్తి అని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నాడు. సిగ్గు లేకపోతే సరే, మా ఊర్లోనే పుట్టాడు, మాకు మర్యాద లేకుండా చేస్తున్నాడు, ఈయన వల్ల దేవుని నామాన్ని అవమానపరుస్తుందని రకరకాలుగా మనం అనుకుంటామేమో. ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోలేనివాడు అంత దూరం పోతున్నాడు. ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ బాగా చేసుకోవచ్చు కదా, ఇక్కడ బాగుపడవచ్చు కదా అని రకరకాలుగా లోకులు కాకలైతాయేమో. అయితే ఆయన ఏమన్నాడంటే, కుటుంబం అంతటితో కలిసి లెండి, మనం బేతేలునకు వెళుదాము. వారు అపవిత్ర అంతటిని తీసివేశారు, ఒలిచివేశారు, దాన్ని దాచిపెట్టారు. వారు ప్రయాణం అయిపోయారు. ఆగిపోయింటే ఈ దినాన్ని యాకోబు చరిత్ర మనకు తెలిసిండేది కాదు. ఒక్క వ్యక్తి ఆగిపోతే ఎంత నష్టం జరుగుతుందో చూడండి. యాకోబు ఏసేవలే నేను కూడా ఇంకా ఆ యాత్ర కొనసాగించిన వెనక్కి వెళ్ళింటే, పట్టించుకోకుండా ఉంటే 12 గోత్రాలు బయటికి ఎలాగొస్తాయి, వారిలో నుండి దావీదు ఎలాగొస్తాడు, దావీదులో నుండి దావీదు కుమారుడని యేసు ఎలాగొస్తాడు, యేసులో నుండి మనం ఎలాగొస్తామో. దేవుని జనమా, నువ్వు ఆగిపోవద్దు. నువ్వు ప్రస్తుత కాలానికి మాత్రమే క్రైస్తవుడు కాదు, మీ ఇంటికి మాత్రమే కాదు, నువ్వు చుట్టూన్న సమాజానికి కూడా దేవుని బిడ్డవు. యాకోబు లాంటి గుండెవే బద్దలయ్యే పరిస్థితులు, సన్నివేశాలు మన ఇండ్లలో లేవు. మనకున్నదంతా కష్టాలే ఉండొచ్చు,
పంటలు పండకపోవచ్చు, వ్యాపారంలో నష్టం ఉండవచ్చు, చదువు అవ్వకపోవచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, ప్రమోషన్ లేకపోవచ్చు, జీతాలు లేకపోవచ్చు, సేవ ఫలించకపోవచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ కొడుకులు నరహంతకులు కాదు కదా, కూతురు చెరబ్బడలేదు కదా, భార్య సహకరించింది కాదు కదా. ఇలాంటి విభిన్నమైన పరిస్థితులన్నింటిలో కూడా దైవ సాన్నిధ్యాన్ని దేవుడు యాకోబుకు దయచేసినట్లు మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ కూడా 84వ కీర్తనలో కూడా యాకోబు దేవా చెవియొగ్గం అనే సంబోధన మనం గమనిస్తూ ఉన్నాం. 20వ కీర్తన మొదటి వచనంలో యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుడని దేవుడు అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు. మన సంగతి ఏంటి? మనం కూడా అలాగ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుణ్ణి వెంబడించట్లో ఆగిపోకూడదు. యేసును వెంబడించట్లో మన ప్రయాణాన్ని ముగించకూడదు. ఇంతటితో నా ప్రయాణం అంతం అనకూడదు. గొంతులో ఊపిరి ఉండేదాకా, శరీరం సహకరించేదాకా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారి కొరకే పరుగులు తీసే లేడీ వలె ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. జర్నీ ఫర్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధత కొరకైన ప్రయాణం యాకోబు కొనసాగించినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ముందుకెళ్దామా? 3వ సంగతి, సంఖ్యాకాండం, నంబర్స్, సంఖ్యాకాండము 9వ అధ్యాయం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం, నంబర్ చాప్టర్ 9 verse 21. అమ్మా నేను చదువుతాను. అలాగే మేఘం సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందా మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. మాటలు ఆలకించండి. ప్రయాణము 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 అనే మాటలు మరలా వ్రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు వారు ప్రయాణం చేసిరి. ఎలాగూ పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము ప్రయాణము ప్రయాణము. 22వ వచనం ఆఖరి వరుస, అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘం 2 దినములు కానీ 1 నెల కానీ 1 ఏడాది కానీ తడవ చేసిన మందిరం మీద నిలిచినడల ఇశ్రాయేలు ప్రయాణము చేయక. కనుక వారి ప్రయాణాన్ని నియంత్రించగలిగింది మేఘమే. ఆ మేఘమే యేసుక్రీస్తు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి 6 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాలు దేదోపమానముగా ఆకలి దప్పులు లేకుండా నడిపించాడు. ఇక్కడ 2 రోజుల మీటింగ్కే నేను కరెంటు పోయింది కదా, అక్కడ కరెంటు పోయిందే, ఫ్యూయల్ లేదు అయిపోయిందా, కట్టెలు లేవు అయిపోయిందా, కిరోసిన్ లేదు, గ్యాస్ లేదనేది వచ్చిందా? 40 ఏళ్ళుగా నిరంతర సరఫరా ఎలాగుంది? ఆ మేఘస్తంభం, ఆ అగ్నిస్తంభం, ఆ యేసునాథుడు. అందుకనే ఆయన మనల్ని విడిచిపెట్టని వాడు, ఆయన దాటిపోని వాడు. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు నడిపించిన దైవము ఇది మనల్ని కూడా యాత్రలో నడిపించాలని కోరుతూ ఉన్నాడు. 43వ వార్షికోత్సవ సందర్భాన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అత్యంత ఆశ్చర్యకరంగా కాపాడబడుతూ బయటికి వెళ్ళినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇంకో పేరు పెడదామా? జర్నీ ఆఫ్ సేఫ్టీ. వారి భద్రత, వారి కాపుదల. 40 ఏళ్లలో వారికి ఏ అనారోగ్యం రాలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ ఇబ్బందులకు గురి కాలేదు. హాస్పిటల్కి వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ పాపపు శరీరంలో ఉన్నంత దాకా హాస్పిటల్ మనకి ఫ్రెండ్గా, స్నేహితులుగా ఉంటారు. మీలో చాలామందికి తెలుసు కదా, 40 ఏళ్ళుగా ఆసుపత్రికి పోలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. పాతకాలం వాళ్ళు కాదు. ఇంకా కరెక్ట్ వాస్తవంగా చెప్పాలంటే హాస్పిటల్లోనే పుట్టారు, హాస్పిటల్లోనే పుట్టారు, హాస్పిటల్లోనే పెరుగుతున్నారు, మళ్ళీ హాస్పిటల్లోనే ఆయువు వదిలేస్తున్నారు. ఏమండి బాగలేదంటే కదా పలానా ఆంటీ వాళ్ళకి, అంకుల్ వాళ్ళకంటే, అవును హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అక్కడే పైకి పోయి. పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, పైకి పోయేది కూడా అక్కడే. ఇశ్రాయేల్ అలా కాదు, మోషే అలా కాదు.
అంటే అర్థం అలాగే వెళ్ళొద్దండి అని కాదు, నేను వేరుగా చెప్పట్లేదు, మీరు తప్పగా అర్థం చేసుకోవద్దండి. పాప శరీరం ఉన్నంత దాకా హాస్పిటల్ యొక్క అవసరత ఉంటుంది. ఎందుకంటే ఈ పాప శరీరంలో రోగం ఉంటుంది. యేసుప్రభు ఈ రోగాలన్నీ భరించినని యెషయా 53లో మనం చూస్తాం. అతడు మన రోగములను భరించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ప్రభుకు స్తోత్రాలు. వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించుట కొరకాయి లోకరక్షకుడికి భూమి మీదకి దిగి వచ్చిన ఆయన స్వస్థపరచగా తిరిగి రోగం ఎలాగొస్తుంది? ఆయన బాగు చేయగా తిరిగి అనారోగ్యం ఎలాగొస్తుంది? ఆయన స్థిరపరచగా తిరిగి కాని కార్యం ఎలాగ జరుగుతుంది? జరగడం అసంభవం. సరేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకో పొడుపు కథ చెప్తా. నేను అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, అందరి మధ్య అద్భుతాలు చేశాను. నేను మీ అందరికీ తెలుసు, నా పేరేంటి? అమ్మా, వెరీ గుడ్. ఎంత బాగా ఎలాగ చెప్పారు, వినింటారు కదా ఇంతకుముందు. మోషే కర్ర. మోషే కర్ర ఎక్కడ పుట్టింది? అడవిలో పుట్టింది. ఎక్కడ పెరిగింది? అడవిలో పెరిగింది. అందరి మధ్య ఆ కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. దేవుడు మోషే నీ చేతిలో ఏముంది? నా చేతిలో యాపిల్ ఫోన్ ఉంది ప్రభువా అని చెప్పలే. కంప్యూటర్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది అని చెప్పలే. మ్యాక్బుక్ ఉంది అని చెప్పలేదు. నా చేతిలో కర్ర. కర్ర కంటే నిరుపయోగమైంది ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఏది అంతకంటే నిరుపయోగమైంది లేదు. దాని ఆఖరి ఉపయోగం ఏంటంటే పొయ్యిలో పెట్టేది. అలాంటి నిరుపయోగమైన దాన్ని ఆశ్చర్యకరంగా అద్భుతంగా ప్రభు మార్చాలని సంకల్పించి గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. అందుకనే 40 సంవత్సరాలు మోషే నీ కర్ర చాపంటే చాపినాడు, కర్రతో కొట్టంటే కొట్టాడు, కర్ర ద్వారా నడిపించమంటే నడిపించినాడు. యేసుక్రీస్తు ప్రభు మోషే కంటే గొప్పవాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. 4వ చూస్తామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రూత్ చాప్టర్ 1 verse 18. రూతు 1:18. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను గనుక వారిద్దరూ బెత్లెహేము నాకు వచ్చు వరకు, మన మాట ఏంటి? ప్రయాణము. వారు నానాటికి బలాభివృద్ధి నొంది ప్రయాణము చేయదు. మొదటిది ఎవరు ప్రయాణం చేసినారని చూసాం? అబ్రహాము ప్రయాణము, జర్నీ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేక జీవితము విషయమైన ప్రయాణం. రెండవది యాకోబు ప్రయాణం, జర్నీ ఆఫ్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధ ప్రయాణం. మూడవది ఇశ్రాయేలీల ప్రయాణం, జర్నీ ఆఫ్ సేఫ్టీ, భద్రతా ప్రయాణం. ఇక్కడ 4వది రూతు వాళ్ళ అత్తగారైన నయోమిని గురించి మనము చూస్తున్నాం. వారిద్దరు మోయాబులో ఉన్నారు. మోయాబులో నుండి యూదాదేశ బెత్లెహేంలోనికి ప్రయాణమై వచ్చి, మోయాబు ఆ దినాన్ని చాలా ఆకర్షణీయమైంది. యూదాదేశ బెత్లెహేంలో అప్పటికి కరువు నింది, బహుశా అప్పుడే తీరిందేమో, ఎందుకంటే పంటలు వేశారు. వారి అవలకోత ఆరంభమున బెత్లెహేంకి వచ్చిన వాక్యలు మనం చూస్తున్నాం. అంటే కోతకాలం వచ్చినారు. అంతకుముందు పంట ఎవలేసే, ఎవలంటే మీకు తెలుసు కదా, మీలో చాలామంది తినరు అనుకుంటా. బార్లీ బియ్యం ఎప్పుడు తింటారు? బార్లీ గంజి ఎప్పుడు తాగుతారు? బాత్రూమ్కి పోవాల్సిన పని వచ్చినప్పుడు. చాలా బలహీనమైనది అది, రోగులకు మాత్రమే ఇచ్చేది, చాలా పేదల యొక్క ఆహారము. ఇప్పుడు రూతు అంత గోధుమల కాలంగా అనే పదం కూడా ఇక్కడ మనకు కనపడట్లేదు. గోధుమలు అంటే చాలా ప్రాముఖ్యం, లేదా ద్రాక్ష, ఒలివలు, ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు కనిపించట్లేదు. కానీ యవల కాలము అనే వాక్యంలో మనం చూస్తున్నాం.
అంటే చాలా బలహీనమైనవి. మీకు తెలుసు కదా, యోహాను సువార్తలో కూడా ఒక చిన్నవాడు 5 అవల రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చాడు. రొట్టెలు చేయడం దాంతో చాలా కష్టము. నవధాన్యాలతో రొట్టెలు చేయొచ్చు, చపాతీ చేయొచ్చు, గోధుమలతో జొన్నలతో రొట్టెలు చేయొచ్చు, సద్దులతో రొట్టెలు చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి, మరి బార్లీతో రొట్టెలు చేయగలరో లేదో. చాలా కష్టం అది. అంటే ఎంత పేదవాళ్ళు అంటే వాళ్ళ అమ్మగారు చాలా పేదోళ్ళేమో, అందుకనే ఎవలతో రొట్టెలు చేసి పంపించింది. ఈ ఎవలు బలహీనతను జ్ఞాపకం చేస్తాయి, నిరాశ్రయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది, పేదరికానికి జ్ఞాపకం చేస్తుంది, తృణీకరించబడిన దానికి జ్ఞాపకం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ప్రయాణమై బెత్లెహేమునకు వచ్చిరి. రొట్టెల ఇల్లు యేసుక్రీస్తు ప్రభువే ఆ బెత్లెహేము. బైబిల్లో రాయబడింది, యేసు ప్రభు అన్నాడు, నేనే జీవాహారం. పొడుపు కథ చెప్పచ్చా? నేను దేవుని సృష్టిని, నేను చాలామందిని పోషించాను, నేను మీ అందరికీ తెలుసు, నేను కొంతమందిని బ్రతికించగలను, నేనంటే మీరు కాదనలేరు, నేను దేవునికి ఇష్టం, ఆర్థిక ఇబ్బందులు కూడా నేను తీర్చాను, నా పేరేంటి? యోసేపు కరెక్ట్గా తప్పు చెప్పారు. ఏదంటే ఊహించండి, తొందరగా చెప్పాలా? ఏదో ఒకటి చెప్పండి. తప్పు చెప్తే మీకేం చికెన్ వేయకుండా బోరు కదా. మీరు ఆలోచించడానికి, కొన్ని సెకండ్లు ఆలోచించడానికి ఇది అవకాశం. బెత్లెహేము కరెక్ట్గా తప్పు చెప్పారు. థ్యాంక్ యూ, ప్రయత్నం చేసినారు. అమ్మా బోయేజ్ కరెక్ట్గా తప్పు చెప్పినారు. నేను చెప్తే మీరు ఇదేనా? నా పేరు చేప, నేను యోనాను బ్రతికించినాను. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి శిష్యులకు డబ్బులు లేకపోతే నన్ను పట్టుకొని నా నోట్లో నుండి షెకల్ లాంటివి తీసుకున్నారు. నేనంటే మీ అందరికి ఇష్టం, చేప అంటే నాకు ఇష్టం లేదని వాళ్ళు చేయొద్దండి. దేవుని సృష్టి నేను ఎప్పటి నుండో ఉంది, అసంఖ్యాకంగా ఉంది. దేవుడు ఆ చేపలు వాడుకొని 5 రొట్టెలు 2 చేపల ద్వారా అసంఖ్యాకమైన వారిని ఆయన పోషిస్తూ వచ్చిన దేవుడు మనల్ని కూడా అనేకులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రూతు ఆమె అత్త నయోమి వారు బయలుదేరి బెత్లెహేముకి వచ్చినారు. వారు ప్రయాణం చేయకుండా మోయాబులో ఆగిపోయి ఉంటే మనకు రూతు గ్రంథం కనిపించేది కాదు. రూతక్క బోయజు ద్వారా ఎవరు ఓబేదు వచ్చేవాడు కాదు, ఓబేదులో నుండి యెషై వచ్చేవాడు కాదు, యెషైలో నుండి దావీదు, దావీదులో నుండి దావీదు కుమారుడైన యేసు, యేసులో నుండి ఈ దుర్మార్గులము ద్రోహులము చెడిపోయిన మనమందరము యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి భవిష్యత్ కనిపించిండే వారం కాదేమో. ఒక్క మాతృమూర్తి చేసిన త్యాగం మానవ సమాజ చరిత్రను తలకిందులు చేసింది. మన ప్రయాణం ఎటువైపు? నేను రాను, మోయాబులోనే ఉంటా, ఇక్కడే బాగుంది. మా నాన్నగారు అమ్మగారు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, చెల్లెలు ఉంది, బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అందరిని వదిలేసి యూదా దేశం బెత్లెహేము రమ్మంటే అక్కడ రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, భర్త లేడు, పొలాలు లేవు, ఏమి లేవు. అత్త నిన్ను చూసి ఎట్లా రావాలా అని అనలేదు. అత్తను చూసి రాలేదు రూతు, అత్తలో ఉన్న దేవుణ్ణి చూసి వచ్చింది. ఇది నన్ను మనం అత్తను, మామను, కులాన్ని, ప్రాంతాన్ని, పరిస్థితులను, భాషను, ఇరుగు పొరుగు వారిని చూసి ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం అర్ధాంతం అవుతుంది. ప్రయాణంలో మన గురి యేసైతే ఆ ప్రయాణం ఆశీర్వాదం అవుతుంది. ఎటువైపు మన ప్రయాణం? 4 ప్రయాణాలు చెప్పినాం, 5 చెప్పి ముగిస్తామా? చాలా ఉన్నాయి, కానీ ఒకటి కొత్త నిబంధనలో కూడా చెప్తే
మంచిది కదా. లూకా సువార్త 2వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ వర్స్ 44. లూకా 2:44. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండేరి. యేసుప్రభుని వదిలేసి ప్రయాణం చేసినారు. అయితే తిరిగి యేసుప్రభుతో కలిసి వారు ప్రయాణం చేసినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు వారి తల్లిదండ్రులతో కలిసి నజరేతులోకి వెళ్ళి వారికి విధేయుడై ఉండేనని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మన ప్రయాణం యేసు ప్రభువుకు వలపటి జరిగిస్తే ఒక రోజుకి 3 రోజులు నష్టపోతాం, 1 గంటకి 3 గంటలు నష్టపోతాం. ఒక దిన ప్రయాణం అంటే ఇశ్రాయేలీలు 20 మైళ్ళు అంటే దాదాపు 25 కిలోమీటర్లు అనుకుని నడుస్తారు. ఇప్పుడు మన మాదిరి షేర్ ఆటో, బండ్లు, కార్లు అలాంటివి లేవు వాళ్ళకి. అప్పుడు చాలామంది వీళ్ళు పేదలు కదా, వీళ్ళకి గాడిద కూడా లేదు పాపం. అందుకనే భవిష్యత్తు నడిచేసి వచ్చింటారు. పేదల్లో ఒక మాదిరి పేదలైతే గాడిదలు ఉండేవి, ఒక మాదిరి ధనవంతులైతే గుర్రాలు ఉండేవి, ఇంకా పెద్ద ఐఫై మీ టైప్ అనుకో రథాలు ఉండేవి. ఎందుకంటే నపుంసకుడు రథం మీద యెరూషలేములో ప్రభువుని ఆరాధించడానికి వచ్చినాడు. అది టూ మచ్ ఐఫై. అది అట్లా రథాల మీద వెళ్ళేవాళ్ళు. అలాగే ఐగుప్తీయుల యొక్క రథాలు ఉన్నట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. కానీ పేదలు నడిచిపోయేవాళ్ళు. లూకా సువార్త 2వ అధ్యాయం ఆరంభ వచనాల్లోనే మనం చూస్తాం. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు యోసేపు మరియలు నడిచి యూదాదేశ బెత్లెహేమునకు వెళ్ళినట్లు వాక్యంలో చూస్తాం. కనుక అదే పేదరికం అలాగే వచ్చింది. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొచ్చు, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇల్లు వచ్చింది కదా, వాళ్ళకి ఎలాగొచ్చింది? వాళ్ళు కూడా అప్పుడు బెత్లెహేములోనే ఉన్నారు కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో సత్రంలో కూడా స్థలం లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇల్లు వచ్చింది. ఎలాగొచ్చింది? కట్టినారా? అమెరికాకు పంపించినారా? ఎవరైనా సహాయం చేసినారా? నేను అనుకోవడం ఏంటంటే కానిపోయింది కదా, ఎవరైనా బంధువులు మీ మాదిరి దయార్థ హృదయాలు అంటారు, మానవత్వం కలిగిన వారు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మానవ సేవయే మాధవ సేవ అని. అందుకని బహుశా ఎవరైనా ధనవంతులైన వాళ్ళు, చాలామంది ధనవంతులు వాళ్ళకి పరిచయం కదా, అరమంత యూసేపు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మా ఇల్లు ఉంది అక్కడ, వాళ్ళకి 2-3 ఉంటాయి ఇళ్ళు. ఒకే ఊర్లో కాదు, ఒకటి గుంటూరులో ఉంటుంది, ఒకటి హైదరాబాద్లో ఉంటుంది, ఒకటి బెంగళూరులో ఉంటుంది, ఒకటి అమెరికాలో కూడా ఉంటుంది. అన్ని ఇళ్ళు ఖాళీగా ఉంటాయి కదా, ఏదో ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. అందుకని యూదా బెత్లెహేములో ఖాళీగా బహుశా ఇల్లు ఉంటే మా ఇంట్లో ఉండడని చెప్పినారేమో. మరియమ్మ, యోసేపు, యేసుప్రభు ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి అక్కడికి వచ్చారు. ఇదే దంపతులు లూకా 2వ అధ్యాయంలో సత్రంలో కూడా స్థలం లేకుండా ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూచి అత్యానంద భరతులై అని వాక్యంలో మనం సాగిలపడి ఆయనకు అర్పించిరి. ప్రయాణం యేసుతో కలిసి ఉంటే ఆశీర్వాదం, యేసు లేకుండా ప్రయాణం చేస్తే నష్టం. ఈ 5 రకాలైన సంగతులు చూసినాం. 43వ వార్షికోత్సవ సందర్భంలో ఈ ప్రార్థనా మందిరము విశ్వాసులు చేరివచ్చిన మన ప్రయాణం ఎక్కడుంది? ఆగిపోయామా? వెనక్కి తిరుగుతున్నామా? ఇశ్రాయేలీలు అనుకున్నారంట మధ్యలో, మనకు ఐగుప్తులో సమాధులు లేవా ఏంటి, ఇలాగ వచ్చేసాం, వెనక్కిపోతే బాగుండు కదా అని. అందుకనే బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలీలు ఐగుప్తునకు పోగోరిర్రి. దే వాంటెడ్ టు గో బ్యాక్. చాలామంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళ కులము, వాళ్ళ ప్రాంతం, వాళ్ళు ఇంతకుముందు వెనక చరిత్ర ఎక్కడుందో అక్కడే వెళ్ళాలి, ఇంకేసుప్రభు కష్టమని అనుకుంటారు. అలాగే ఇశ్రాయేలు వెళ్ళింటే వాళ్ళ చరిత్ర ఈ దినాన మనం ఆలోచించిండే వాళ్ళం కాదు. కనుక ఆగిపోవద్దండి, వెనక్కి వెళ్ళొద్దండి. 43వ వార్షికోత్సవ సందర్భాన ప్రయాణం చేస్తూ ముందుకే 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 వెళ్ళాలి. ఓ దినాన మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రభు మనల్ని కలుసుకోవటానికి రాబోతున్నాడు. బోరధ్వనితో ఆయన రాబోతున్నాడు, మహాశబ్దంతో రాబోతున్నాడు, మహిమగల రాజుగా ఆయన రాబోతున్నాడు. మన దుఃఖము, నిట్టూర్పు, వేదన, కన్నీరు అన్నీ తుడవబడే దినాలు రాబోతున్నాయి. మీకు చాలా గుడ్ న్యూస్ చెప్పినా,
ప్రభు వస్తే మీకు ఇంకా సిటీ ఆఫ్ చిల్లీస్ ఇన్ ఇండియా ఉండదు, మిరపకాయల తోట ఉండదు, పత్తి తోట ఉండదు, దొండ తోట ఉండదు, గోంగూర తోట ఉండదు, పొలానికి పోయే పని లేదు. నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు అట్లాంటి ఊరు ఎక్కడుందో చెప్పండి కదా, తొందరగా పోవాలి, ఇక్కడ భరించలేకపోతున్నాం. ఘాటు. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ నిత్యమైన నిశ్చలమైన రాజ్యం. ఏం విత్తాలా, ఏం ఎరువు కొట్టాలా, ఏ మందులు కొట్టాలా, కూలోళ్ళని ఎక్కడ తీసుకురావాలా, ఏ ట్రాక్టర్ మాట్లాడుకోవాలా, ఇవన్నీ ఆలోచనలే ఉండవు. సిస్టర్స్ అయితే ఈరోజు వంట ఏం చేయాలా, వాడికి ఇది సరిపోదు, ఈ అమ్మాయికి ఇది సరిపోదు, మా ఆయన అది తినడు, నాకేమి ఇది సరిపోదు, నలుగురికి 4 రకాలు చేయటానికి నేనేం మిషనా, రోబోనా? ఇవన్నీ పరలోక రాజ్యంలో లేవు. శాశ్వతంగా ప్రభుతో పాటు మనం సదాకాలం ఉంటాం. ఆయన నివాస స్థలముగా మనం ఆయన్ను అనుభవించిన. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, గొర్రెపిల్లే దేవాలయము. ద ల్యాంబ్ అండ్ ద గాడ్ షల్ బి ద tabernacle, ద టెంపుల్. ఆ దేవాలయంలో మనం ఉండబోతున్నాం. అక్కడి ఫ్యాన్లు, లైట్లు, లైవ్ స్ట్రీమింగ్ మైక్లు, టేబుళ్ళు, చాపలు, చికెన్ లేదు. అట్లయితే వద్దనుకుంటున్నారు కదా మీలో కొంతమంది. ఆ దేవుని రాజ్యంలో సదాకాలం ఉంటాయి. ఈ శరీరం లేదు కనుక ఆకలి దెప్పులు ఉండవు, వేదన, కృంగుదల, అవమానం లేదు, చీకటి లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, హాస్పిటల్ లేదు, డాక్టర్ల అవసరము లేదు, మెడికల్ షాపులు లేదు, మందలు సంచి పెట్టుకోవాల్సిన పని లేదు, ప్రత్యేకంగా వేడి నీళ్ళు బాటిల్లో పెట్టుకొని తిరగాల్సిన పని లేదు, నీ బ్యాగ్కి స్వస్తి. అలాంటి దేశంలో మనం ఉండబోతున్నాం. బైబిల్లో రాయబడుతూ వచ్చింది 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, సింహాసనము నుండి స్వచ్ఛమైన నది శుద్ధ సువర్ణం వలె అక్కడ నుండి ప్రవహించుట నేను సూచితిని. దాంట్లో పాపం లేదు, దోషం లేదు, వంచన లేదు, అక్రమం లేదు, పొల్యూషన్ లేదు. ప్రభువారు మన కొరకు అన్ని పరలోక రాజ్యంలో సిద్ధపరిచినాడు. ఆహా, రాజ్యం ఇప్పుడు వస్తే ఎంత బాగుండు. ఇప్పుడే మనం ఎత్తబడతాం, భోజనం అంతా ఇక్కడే ఉంటుంది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు. మీ షేర్ ఆటోలో బండ్లు, కీసు, తాళపు చెవులు, అద్దాలు, మొబైల్ ఫోన్లు, వాచ్లు, చెప్పులతో సహా అన్నీ ఇక్కడే ఉంటాయి. మనము మార్చబడతాం. ఈ దీన శరీరము మంటికి మన్నైపోయే శరీరము, కుళ్ళు పట్టే శరీరము, పాతిపెట్టిన వెంటనే పురుగులు ఆకర్షించే ఈ శరీరము, పురుగులు కమ్మగా తినే ఈ శరీరము మహిమ గల శరీరముగా ప్రభువు మారుస్తున్నాడు. ఆయన మహిమలో మనం సదాకాలం ఉంటాం. కాగా ప్రభువును మనం నిత్యం ఆరాధిస్తుంటాం. 43 సంవత్సరాలు ఈ సహవాసాన్ని ప్రభు కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. పోరాటాలు, సమస్యలు, నాకంటే మీలో చాలామందికి అన్ని విషయాలు బాగా తెలుసు అనుకుంటా. ఏడ్పులు, పెడబొబ్బులు, గుండె బాదుకోవడాలు, అవమానాలు, నిర్లక్ష్యం, నింద, వేదన. మనం నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి తన స్వభావానికి విరోధమైనది ఏమీ చేయలేదు. నలిగిన రెల్లును విరవలేదు, మకమకలాడుచున్న అవసనారు ఒత్తిని ఆర్పలేదు, భూమి నెరలు విడిచి బెరింగివేయలేదు, సర్పాలు వచ్చి కాటేసి చనిపోలేదు. అలాగే తెగుళ్ళు బాధ పడకుండా ప్రభు కాపాడి భద్రపరిచి, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం, ఇశ్రాయేలీయుల ముందు నడిచిన దైవము మన ముందు కూడా నడుస్తూ వచ్చినాడు. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రార్థన. దయచేసి వాక్య వెలుగులో స్థానిక సంఘంలోంచి ఎవరైనా ఇద్దరు ప్రభుని స్తుతించి ఆరాధించండి. 43 సంవత్సరంలో ప్రభు మనల్ని కాపాడిన విధమును జ్ఞాపకం చేసుకుంటూ వాక్య వెలుగులో, వాక్యం వెలుపల కాదు, వాక్య వెలుగులో ప్రభుని ఆరాధించండి. దాని తర్వాత సేవకురాళ్ళు, దాని తర్వాత సేవకులు ఒకరిద్దరు ప్రభుని ఆరాధిస్తారు. దాని తర్వాత ఒక 10 నిమిషాల్లో కూడికను ముగించుకుంటాం. దయచేసి మైక్ ఇవ్వబడతా ఉంది. స్థానిక సంఘం నుండి మెట్టుకు ప్రభుని ఎవరైనా ఆరాధించండి, ప్రభుని స్తుతించండి. రానున్న దినముల్లో ఇంకా ప్రభు యొక్క
మరి ఉద్దేశంలోనికి మనం ఎక్కువ వెళ్ళినట్లు ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహింపరుస్తూ ప్రార్థించవలసిందిగా ఆరాధించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరైనా దైవ సేవకులు సేవకురాలు ఎవరైనా ప్రభుని స్తుతించండి. తండ్రి, గత 43 సంవత్సరాలు ప్రభువా మా తండ్రి స్వరక్తమిచ్చి సంపాదించిన నీ ప్రజలను వారిని నువ్వు కాచి కాపాడి భద్రపరిచి యాత్రా జీవితంలో ప్రభువా సంఘ జీవితంలో నీ స్వరక్తమి సంపాదన ప్రజలైనటువంటి వారిని ప్రభువా ఈ యొక్క పట్టణంలో మీరు ఏర్పరిచి ప్రభువా ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా తోడుగా ఉన్నావు ప్రభువా, ఇదంతలా ఆశీర్వాదము ప్రభువా. మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాము, మిమ్మల్నే గణపరుస్తున్నాము ప్రభువా. మాకు ముందుగా ఉన్నటువంటి ప్రభువా పరిశుద్ధ గ్రంథములు రాయించిన మా తండ్రిని దాసుని ద్వారా మీ మర్మాలు మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. అబ్రహాము ప్రయాణం, తండ్రి యాకోబు యొక్క ప్రయాణం, దయని తండ్రి ఇశ్రాయేలు యొక్క ప్రయాణం, ఋతువు యొక్క ప్రయాణం, దయని తండ్రి ప్రభువా యేసు ప్రభువా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రయాణం, మీ ప్రయాణంలో మేము అంతవరకు కొనసాగించాలని దాసుని ద్వారా మీరు తెలియపరిచిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అట్లానే ప్రభువా ఈ సంఘము ప్రభా ప్రజలైన వారు గత 43 సంవత్సరాలు ఎంతగానో నీవు కాచి కాపాడి భద్రపరిచారు. మరొక నూతన సంవత్సరంలో ప్రవేశం కలిగించారు. ఈ విధంగా ప్రభువా ఈ మీటింగ్ కలిగి ఉండటానికి చిన్న కృపకాయ స్తోత్రాలు. మీ దాసులైన వారు ప్రభువా దైన తండ్రి యొక్క సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేసి ఈ మీటింగులు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. సమస్త ప్రజలు ప్రభువా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభువా పట్టణాలు, గ్రామాలు, పల్లెలు ప్రజలు తండ్రి ప్రభువా నీ స్వరక్తం ఇచ్చిన నీ ప్రజలైన వారిని శ్వాసమైనటువంటి ప్రజలు ఈ రాత్రి హెబ్రోను ప్రార్థన మందిరంలో చేరి గత ప్రభువా 3 దినాల పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ఏదైనా ప్రభువా మా తండ్రి ఈ సమయం దయచేసేందుకు స్తోత్రాలు. స్థానిక సంఘమును హెబ్రోను తండ్రి ప్రార్థనా మందిరంలో సమకూర్చబడినటువంటి ప్రభువా నీ దాసులు, నీ దాసురాలు పరిశుద్ధులు తండ్రి ప్రభు సహోదరులు, సిస్టర్స్, బ్రదర్స్ ఒక నూతన సంవత్సరంలో ప్రభా మీరు ప్రవేశపెట్టిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఇశ్రాయేలును ఆ దినాల వాడు 40 సంవత్సరాలు వారు ప్రయాణంలో ఉన్నప్పుడు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి వారికి ముందుగా ఉండి మీరు తండ్రి నడిపించినందుకై స్తోత్రాలు. మీ దాసుని ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రాలు. ఓ ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మా యొక్క మిగిలిన జీవితం కూడా మా తండ్రి నీ ప్రయాణంలో మేము ఉండాలని మీరు ఆశపడుతున్నందుకు స్తోత్రాలు. మరలా తిరిగి మీరు రెండో రాకడే తిరిగి రాబోతున్నంత వరకు మా యొక్క మరణ పరిమితి వరకు కూడా తండ్రి ప్రతి ఒక్కరూ నీ ప్రయాణంలో ఉండాలని తండ్రి మీరు కోరినందుకై మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకనే నీ నివాసములు ఎంత రమ్యములని కౌరవ కుమారుడు ఏ విధంగా నేను ఘనపరుస్తూ వచ్చారు. నీ మందిరాన్ని, ఇంటిని ప్రేమించారు తండ్రి ప్రభువా. మా తండ్రి మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యమును స్తుతించేవారుగా ఉన్నారు. వారు ప్రయాణంలో తండ్రి తోడుకుంటా వచ్చావు. అట్లానే ప్రభువా హెబ్రోను తండ్రి సంఘం ఉన్నటువంటి ప్రభువా ప్రజలైన వారు నీ ప్రయాణంలో మేమందరం కూడా ఉండాలని మీరు ఆశించినందుకై స్తుతిస్తూ ప్రభువా చేసిన మేలు ఉపకారం బట్టి దావీదు ఏ విధంగా నిన్ను స్తుతిస్తూ వచ్చాడు అదేవిధంగా సమయంలో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని కొనియాడి కీర్తించే దానికైన సమయాన్ని దయచేసినందుకు స్తుతిస్తూ తండ్రి నీ ప్రయాణంలో మేము అందరము చేరినట్లు నీ రాజ్యంలో ఆకలి దప్పులు ఉండని
నీ దాసుని ద్వారా ఇచ్చిన ప్రతి మాట మా హృదయంలో అది ప్రభువా నిలిచి ఉండునట్లు తండ్రి స్తుతిస్తూ గనపరుస్తూ ఉండునట్లుగా చేసి మహిమ పొందుతారు. నీకే మహిమ ఘనత స్తుతి ప్రభావం ఆరోపింపు చేసు స్తుతిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 దయచేసి స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ దాసుని ద్వారా ప్రభు తండ్రి ప్రభు ఈ 3 రోజులు స్పెషల్ మీటింగ్స్లో దయగల తండ్రి మీ యొక్క ప్రభువా తండ్రి మీ స్వరం మాకు వినిపింపజేస్తూ వచ్చినందుకు మీ స్తోత్రాలు, వందనాలు. ఈ ఆఖరి ప్రభువా మీటింగ్లో దయగల తండ్రి మీరు ప్రభువా మీ దాసుని ప్రభువా తండ్రి బహుగా బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఇశ్రాయేలీలు దయగల ప్రభువా అయా తండ్రి ఆ యొక్క ఐగుప్తును విడిచిపెట్టి ప్రభువా బయటకు వచ్చినప్పుడు ప్రభువా వారు అనేకమైన భయాలతో బయటకు వచ్చారు. దయగల తండ్రి వారికి నాయకుడైన మోషేనిచ్చారు తోడుగా ఉండడానికి. దయగల తండ్రి వారిని నడిపించడానికి పగల మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ప్రభువా మీరుంటూ వారి యాత్రలో ప్రభువా మీరు ఏ రీతిగా వారిని నడిపారో ప్రభు మీ దాసుని ద్వారా మాకు వినిపింపజేస్తూ వచ్చారు. దయగల తండ్రి చిలకలూరుపేటలో కూడా ప్రభువా స్వామిదాస్ గారు ఉన్నప్పుడు దయగల తండ్రి ప్రభు మందిరం ఎంతో ఇరుగ్గా ఉండి ప్రభు చాలని స్థలముగా ఉండి ప్రభువా తండ్రి ప్రభువా స్థలము చాలక మందిరం చాలక ప్రభువా ఎంతో ఇరుకు ఉన్నటువంటి పరిస్థితులు ప్రభువా దయగల తండ్రి ఆ పరిస్థితుల్లో మీరు జ్ఞాపకం చేసుకుని ఆ పాత మందిరాన్ని తీసివేసి స్థలాన్ని విశాలపరిచి దయగల తండ్రి ఈ నూతన మందిరాన్ని ప్రభువా కట్టడానికి ప్రభువా మీరెంతో కృప చేస్తూ వచ్చారు. దయగల తండ్రి అది మీ కృప, మీ దయ, మీ కనికరము. ఇక్కడ మీ స్థలం మీ యొక్క ప్రభు ప్రసన్నత ఉండాలని ఈ స్థలంలో ప్రభువా మీ యొక్క నామానికి మహిమకరంగా పరిచర్య జరిగించాలని ప్రభు అనేకమైన ప్రభువా తండ్రి గొప్ప గొప్ప కార్యాలు ఈ స్థలంలో చూడాలని మీరు కోరుకుంటూ ప్రభువా ఈ యొక్క చిలకలూరుపేట హెబ్రోన్ని ప్రభువా మీరు నడిపిస్తున్న మీ విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. అబ్రహాముని విశ్వాసంతో నడిపిస్తూ వచ్చారు. నిజంగా ప్రభువా సమస్తాన్ని వదులుకున్న అబ్రహాము ప్రభువా మీ వైపు చూస్తూ విశ్వాసంతో తన యాత్రను నడుపుతూ వచ్చాడు. దయగల తండ్రి అలాగనే చిలకలూరుపేట హెబ్రోన్లో ఎన్నో పరిస్థితులు దయగల తండ్రి మీకు తెలియనివి కావు ప్రభువా. దయగల ప్రభు అనేక సందర్భాల్లో ప్రభు అనేక శోధనలు వచ్చిన అబ్రహామును నడిపించినటువంటి ఆ గొప్ప విశ్వాసంతో దయగల తండ్రి చిలకలూరుపేట హెబ్రోన్ని నడిపిస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. దయగల తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. యాకోబు జీవితంలో ప్రభువా సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా మీ బిడ్డని మీరు విడిచిపెట్టలేదు, కానీ ప్రభు బహుగా బలపరిచి తోడుగా ఉండి ప్రభువా నేనున్నానని జ్ఞాపకం చేస్తూ ప్రభువా యాకోబును నడిపిస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా నిజముగా తన కుమారుడు ప్రభువా తండ్రి యోసేపు చనిపోయాడని ప్రభు బాధపడుతూ ఉన్నప్పుడు తండ్రి ఆ కుమారుడిని మీరు భద్రపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. అలాగనే చిలకలూరుపేట హెబ్రోన్ని కూడా అనేక సందర్భాల్లో ప్రభువా తండ్రి ఎన్నో శోధనలు వచ్చినప్పుడు ప్రభువా మీరు భద్రపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా రూతు వలె ప్రభువా తండ్రి తీర్మానం చేసుకొని అన్ని దేశం నుండి ప్రభువా తండ్రి ఇశ్రాయేల్లోకి వచ్చినటువంటి వారుగా ఈ చిలకలూరుపేట హెబ్రోన్లో కూడా అనేక మంది అన్యులను ప్రభువా మీరు హెబ్రోన్కి తీసుకుని వచ్చి ప్రభు స్థిరపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. నిజముగా ప్రభువా తండ్రి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. అంతేకాదు ప్రభువా అయా ప్రియ ప్రభువారు తండ్రి ప్రభువా మీ దినాల్లో కూడా ఎలాగో మీరు ప్రయాణం చేస్తూ వచ్చారు అలాగే ఈ హెబ్రోన్కి మీరు 43 సంవత్సరాలు మీరు ఎంతో తోడుగా ఉంటూ వచ్చినందుకు మీ స్తోత్రాలు, వందనాలు. మీ దయ మీ కనికరమే ఇక్కడ బలిపీఠం ఉందంటే ఇక్కడ క్షేమమైన పరిచర్య జరుగుతుందంటే ఇక్కడ సమస్తము ప్రభువా మీ నామానికి మహిమకరంగా జరుగుతున్నాయంటే అది మీ దయా కనికరమని ఒప్పుకొంచున్నాము. దయగల తండ్రి మాకు కాదు యెహోవా మాకు కాదు మీ కృపా సత్యములను బట్టి మీ నామానికి మహిమ కలుగును గాక ప్రభువా. మీరు జరిగించిన ఈ గొప్ప పరిచర్య అంతటిని బట్టి స్తోత్రాలు. అంతేకాదు మీ దాసు ద్వారా తిరిగి పరలోక రాజ్యంలో చేరు వరకు నడిపిస్తాననే వాగ్దానం ఇస్తూ వచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఆ శ్రేష్టమైనటువంటి ఆ పరలోక రాజ్యం చేరు వరకు మీ కృపా సన్నిధి తోడుగా ఉంచుతానన్న మీ గొప్ప వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాము. దయగల తండ్రి మీరు చేసిన మేళ్ళు ఉపకారాలకు ప్రభు చిలకలూరుపేట హెబ్రోన్ పక్షంలో ప్రభు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ అయ్యా నా కొద్ది స్తుతి ఆరాధన మీ పాదములకే సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్థానిక సహోదరి ఎవరైనా దాంతో స్థానిక దైవ సేవకురాలైన పరిశుద్ధమైన దేవా మహోన్నతుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా గొప్ప కార్యములు చేసినవాడా చేయవాడనైన వాడా
నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వేల వందనములు, స్తుతులు, స్తోత్రములు. హెబ్రోన్కి ఇచ్చినటువంటి 43వ వార్షికోత్సవ దినం కొరకై నీకెంతో వందనాలు, స్తోత్రాలు. అనేక సంవత్సరాల క్రితం ప్రభా మందిరాన్ని మీరు ఏర్పాటు చేసి ఇక్కడ చిన్న సంఘముగా స్థాపించబడి తిరిగి నానాటికి ప్రయాణము చేయొచ్చు బలాభివృద్ధి పొందేటటువంటి కృపను హెబ్రోనుకు అనుగ్రహించిన నీ కృప కొరకై స్తోత్రములు. గత 2 దినములుగా నీ దాసుని ద్వారా మరి కీర్తన 84లో ఉన్నటువంటి 12 వచనాలు మాకు ఒక్కొక్కటిగా వివరిస్తూ ప్రభా నేర్పించిన నీ కృప కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. వారు ప్రయాణము చేయొచ్చు బలాభివృద్ధి పొందుతూ వచ్చారు. చిలకలోటుపై హెబ్రోను కూడా ప్రభువా ప్రయాణము చేయొచ్చు బలాభివృద్ధి పొందటానికి ఈ నేటికి ఇచ్చినటువంటి కృప కొరకై వందనాలు. ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందల అవమానములు, కొట్టబడినటువంటి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నటువంటి పరిస్థితులు ప్రభువా భయంకరమైనటువంటి దినాల్లో మేము జీవిస్తూ వచ్చాము. సరైనటువంటి నిలవడానికి మందిరము లేక దయచేసి క్లుప్తంగా చేయాలి, చాలా క్లుప్తంగా చేయాలి. అనేక విధమైనటువంటి పరీక్షలలో మేము నడుస్తూ వచ్చినప్పుడు ఆదరిస్తూ బలపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. మా ప్రయాణం అంతట్లో ఈలాగు తండ్రి నిన్ను గణపరచడానికి ఇచ్చిన భాగ్యం కొరకై నీకు వందనాలు. ప్రభా అబ్రహాం కూడా తన ప్రయాణంలో బలాభివృద్ధి నొందుతూ వచ్చాడే కానీ ఎక్కడ నిరాశ నిస్పృహలకు ప్రభా బలహీనతలకు గురి కాకుండా అబ్రహామును కూడా మీరు నడిపిస్తూ వచ్చిన నీ కృప కొరకై వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి యాకోబు యొక్క ప్రయాణ జీవితంలో యాకోబును కూడా మీరు ఆదుకొని ఆదరించి ఇశ్రాయేలుగా మార్చి నీ బలమైనటువంటి హస్తాల్లో భద్రపరిచిన నీ కృప కొరకై వందనాలు. ఇశ్రాయేలు కూడా వారి ప్రయాణం అంతటిలో కూడా వారిని నడిపిస్తూ మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను వారి మధ్య ఉండి నడిపిస్తూ వారు బలాభివృద్ధి పొంది విస్తరించి ఫలించడానికి ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. నయోమి రూతు యొక్క క్లిష్టమైనటువంటి కరువు పరిస్థితుల్లో కూడా వారిని నడిపిస్తూ శ్రేష్టమైనటువంటి బెత్లెహేమునకు మీరు చేరుస్తూ వచ్చావు. రూత్ అయితే తన అత్తలో ఉన్నటువంటి క్రీస్తును మాత్రమే, ప్రభువును మాత్రమే చూడగలుగుతూ వచ్చింది. ఈనాడు మేము కూడా ప్రభు వైపు చూడటానికి ఇచ్చినటువంటి కృప కొరకై వందనాలు. లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ యేసు వైపు చూచుచూ ముందుకు సాగటానికి మీరిస్తున్నటువంటి కృప కొరకై, ఈ నిలిపిన దీపస్తంభం కొరకై నీకెంత వందనాలు, స్తోత్రాలు. సైన్యమునకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభువా. అటు రమ్యమైనటువంటి స్థలమునకు మమ్మల్ని అందరినీ చేర్చి ఈ 43వ వార్షికోత్సవంలో మీరు నేర్పిస్తూ వచ్చిన మీ మాటల కొరకై వందనాలు. మరియు యోసేపులు కూడా ప్రభువా 3 దినములు ప్రయాణం చేసినప్పటికీ వారిలో యేసు లేడని వారు గుర్తించలేకపోయారు. అనేక పర్యాయంలో నా జీవితాల్లో మా జీవితాల్లో యేసు లేకుండానే సాగుచున్న దినాల్లో తిరిగి యేసును కనుగొనటానికి ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ ధన్యత కొరకై హెబ్రోన్లో సహవాసంలో కొనసాగటానికి మమ్మల్ని అందరినీ స్థిరపరుస్తున్న నీ కృప కొరకై ఈ ప్రయాణం అంతటిలో ఈ లోకయాత్ర అంతటిలో ప్రభువా బలాభివృద్ధి పొందటానికి కృప చూపిన దానికి స్తోత్రములు చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన ప్రార్థనా జీవితం యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి పుష్పరాజ్ అన్న ప్రభుని ఆరాధిస్తారు, దాని తర్వాత ముగించుకుంటాం. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా 2000లో జూలై మాసములో మరి గుంటూరు నుండి ప్రభువా ఉద్యోగ నిమిత్తమై ఈ చిలకలూరుపేట హెబ్రోన్కు తీసుకొచ్చినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మీ సన్నిధిని ప్రేమించడానికి మీరు అనుగ్రహించిన మీ కృప కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఈ 43 సంవత్సరాలంతకుముందు ఆరంభించబడి అనేక విధాలుగా ప్రభువా దాడులు జరుగుతూ వచ్చినప్పటికీ దేవా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నీ ప్రజలు ఆరాధించటకు సరైన స్థలం లేని సమయాల్లో మీరు కృప చేయించి ఆయా దైవదాసుల్ని మీరు ఏర్పాటు చేసుకుని వారితో కలిసి ఈ స్థలమును ప్రక్కన తీసుకోవటానికి కూడా కృపనిచ్చినారు. తర్వాత దినాలలో ప్రభు మందిరం నిర్మించడానికి నీ బిడ్డలను మీరు పురికొల్పి ప్రోత్సాహపరిచి పని జరిగించడానికి యేసు తానే వారితో కూడా నడిచినని దేవా నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమ కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము జీవితంలో ఏ విధంగా ప్రత్యేకత కలిగి జీవిస్తూ వచ్చినాడో దేవా నీ ప్రజలను కూడా హెబ్రోను నుండి
హెబ్రోన్లో ప్రభువా లోకము నుండి ప్రత్యేకపరిచి మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమ కొరకై మీకు వందనాలు స్తోత్రాలు. యాకోబు జీవితంలో తన ఆత్మీయ యాత్రలో దేవా అనేకమైనటువంటి ఉపద్రవాలు తనను ప్రభు తాకుతూ వచ్చినప్పటికీ కూడా బేతేలు అనుభవం ద్వారా శుద్ధీకరించబడి మీ సన్నిధిలో ప్రభువా ఇజ్రాయేలుగా తండ్రి తన జీవితంలో మరి అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచి వచ్చిన మీ ప్రేమ అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రియ ప్రభు, ఇజ్రాయేలీలు వారు ప్రయాణం చేయొచ్చు నానాటికి బలాభివృద్ధి నందినట్లు దేవా మరి ఇదిగో తండ్రి మీ సన్నిధిలో ఆ బలాభివృద్ధి నందుటి కొరకై ఈ సంఘపక్షంగా కూడా మీరు చూపిస్తూ వచ్చిన మీ కృప అంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ దినాల్లో ప్రభువా మరి దాసుని తీసుకుని వచ్చి ఈ ప్రజలకు మరి ప్రభువా పరిచర్య చేయడం కొరకై మీరు సిద్ధపరిచిన మీ ప్రేమ అంతటి కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, రూతు జీవితంలో కూడా తన తీర్మానము అతలో ఉన్న ప్రభువుని దేవుని చూచుట ద్వారా ఈ రోజున ప్రభువా పాపినైనా దుర్బలుడినైనా నిర్దోషినైనటువంటి ప్రభువా నన్ను నిర్దోషత్వములను తీసుకొని వచ్చి పరిశుద్ధుల సమూహములో నన్ను కూడా ఉంచిన రీతిగా దేవా ఆ యొక్క రూతు తీర్మానం ఈ దినం మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయబడటానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించినందులకై మీకు వందనాలు. ఆ కలువరి శిలువ నిబంధన రక్తము ద్వారా మా పాపమునంత కడిగి పరిశుద్ధులుగా మమ్మల్ని చేసిన మీ ప్రేమంతటి కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవా, ఈ విధంగా 5 అనుభవము ద్వారా యాత్ర ప్రయాణములో మీరు తోడుగా ఉంటూ నడిపిస్తూ భద్రపరుస్తూ హెబ్రోను పక్షంగా మీరు చేసిన వీళ్ళంతటి కొరకు వందనాలు. ఈ 43వ వార్షికోత్సవ కుడి కొరకై సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయగా నిదాసుడు జరదన్న మీరు ఏర్పాటు చేసుకుని మరి ప్రభువా బిజీ షెడ్యూల్లో కూడా ఇచ్చిన డేట్స్ని బట్టి వందనాలు. వాతావరణాన్ని అనుకూలపరిచి దేవా పరలోక సింహాసనము నుండి మీ దైవ వాక్కును పంపించి ఆకలిగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచిన రీతిగా ఆత్మీయమైన ఆకలిని తీరుస్తూ వచ్చినందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ముందున దినాల కొరకై కూడా హెబ్రోను పక్షంగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వస్తున్నాం. మీరు ఇచ్చే అద్భుతములను ఈ సంఘము ద్వారా ఈ గ్రామములో ఈ ప్రజలకు అనేకులకు మేలుకరంగా వీరు నుంచుతూ రమ్మని కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవా, మీరు చేసిన ఈ గొప్ప కార్యాలన్నిటి కొరకై వందనములు చెల్లిస్తూ మేమేమిచ్చి నీ రుణము తీర్చుకోగలం తండ్రి. మరి ప్రభువా, మిమ్మల్ని గురించి ఎంత వివరించినను ఇంకా రుణస్థులమైన ఒప్పుకుంటూ ఆ జిహ్వాఫలమైన స్తుతి ఆరాధన రక్షణకి మోచిన కారణభూతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామున మీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కొన్ని ప్రకటనలు గమనించండి. ఎవరైనా కొత్తగా వచ్చుంటే మరి ఇక్కడ ప్రతి ఆదివారం 10-10:30 గంటలకు ఆరాధన మేము కలిగి ఉంటాము. తిరిగి సోమవారము మరి గొలుసు ప్రార్థన ఉంటుంది. తిరిగి మంగళవారం 7 గంటలకు సంఘ ప్రార్థన కొరకే కూడుకొని వస్తాము. తిరిగి బుధవారము 11-11:30 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. దాని తర్వాత గురువారం నాడు 7-7:30 గంటలకు బైబిల్ పట్టణం కొరకే మేము కూడుకొని వస్తాం. దాని తర్వాత శుక్రవారము రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరి రెండో శుక్రవారము ఆల్ నైట్ ప్రేయర్ 9:30 గంటలకు ఉంటుంది. కనుక వాటికి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఒకవేళ ఈ సమీప ప్రాంతాల నుంచి దయచేసి మరి వారి పరిచర్యల్లో మీరు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా, దేవుంట్లో చేరి రావాల్సిందిగా దేవుని నామ పేరిట మెట్టుకు మనవి చేస్తూ ఉన్నాం. మెట్టుకు ప్రభుని మరి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కుడికి ముగించుకుంటాం. దయచేసి సిస్టర్స్ అందరికి కూడా ఇక్కడే భోజనం సిద్ధం చేయబడుతుంది. బయట ఎదురుగా టెంట్లో బ్రదర్స్కి బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడతా ఉంది. దాని తర్వాత సేవకురాలందరికీ కింద మెట్టుకు మరి మీకు భోజనము సిద్ధం చేయబడతాం. కాబట్టి ఈ ప్రకారం మీరు మరి ఈ యొక్క వార్షికోత్సవ విందులో పాల్గొనాల్సిందిగా ప్రభు నామ పేరిట మనవి చేస్తున్నాం. హెబ్రోన్ కోసము, మా పరిచయం కోసము, ఇక్కడ ఉన్న పరిశుద్ధుల కోసం కూడా ప్రార్థించాల్సిందిగా ప్రభు నామ పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వార్షికోత్సవ కూడిక ముగించుకుంటాం. వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రార్థన. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మేము స్తుతిస్తూ ఉంటున్నాం, గణపరుస్తూ ఉంటున్నాం. 43వ వార్షికోత్సవ కూడికి కూడా మీరు మాకు అనుగ్రహించినందుకే, మీ అత్యంత గొప్పదైన కృపలో అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మెట్టుకు ప్రభా, మీ దాసులు మా మధ్యకు ఈ సంవత్సరం కూడా నడిపించినారు. ఆ ప్రభా, అందుకే మీకు వందనాలు. ప్రభా, దాసుని బలపరిచి ప్రభా మీరు 2 దినములు వాడుకున్నారు. మొట్టమొదటి దినాన పుష్పరాజును కూడా మా మధ్యలో మీరు బలపరిచి వాడుకున్న విధానంకే మీకు వందనాలు.
మేటు మా క్షేమం కోసం వెలిగింపు నిమిత్తమై, ప్రోత్సాహం నిమిత్తమై, బలపరచబడి నిమిత్తమై మా గమనంలో ఉంచిన ప్రభా 84 కీర్తన 1వ వచనంను ఆశయంను ఆధారం చేసుకుని మా గమనంలో ఉంచిన మెటుకు జీవాకు అంతటిని బట్టి కూడా వందనాలు చెల్లించి మేము స్థిస్తూ ఉంటున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ వార్షికోత్సవ కూడికలో ఉదయకాలం ఆరాధనలో, ఈ వార్షికోత్సవ కూడికలో మన వాక్యం నీరుకట్టి ఫలింపచేయమని వేడుకుంటూ, ఈ రాత్రి 5 అనుభవాలు మా గమనంలో ఉంచినారు. అబ్రహాం యొక్క ప్రయాణం ప్రభా మెటుకు వేరుపాటు కొరకైన ప్రయాణం మా యాత్రా జీవితంలో వేరుపరిచిన దినం నుండి ఈ దినం వరకు మమ్మల్ని కాపాడినారు. అంత మాత్రమే కాదు ప్రభా మెటుకు మరి ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం ప్రభా క్షేమంతో కూడినటువంటిదిగా మీరు మారుస్తూ వచ్చింటున్నారు. యాకోబు యొక్క ప్రయాణం పరిశుద్ధత కొరకైనటువంటిదిగా ప్రభా ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు, సాతాను వలనైనటువంటి దాడులు, నష్టములు ఉన్నప్పటికీ పరిశుద్ధత వైపుగా ప్రయాణం చేస్తూ వచ్చి ఉంటున్నాడు కుటుంబంగా. అందునిమిత్తమై మాకు మాదిరి ఉన్నటువంటి ఆ యాకోబుని బట్టి మేము స్థిస్తూ ఉంటున్నాం. నయోమి వృత్తుల ప్రయాణం బట్టి వందనాలు. ప్రభా 50 రొట్టెలు బలహీనమైనవే, కానీ బలహీనురాళ్ళు ఇద్దరు ప్రభా క్రీస్తు ప్రభువారిని లోకంలో తెచ్చుడు కొరకైనటువంటి శ్రేష్టమైనటువంటి వారుగా మీరు వారిని వాడుకుంటూ వచ్చి ఉంటున్నారు. ప్రభువును మెటుకు మరియా యోసేపుల ప్రయాణం మెటుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకుండా ఒక దినం ప్రయాణం, కొంత నష్టము, కొంత కలవరము తిరిగి వెనుకకు అడుగులు వేయాల్సి వచ్చింది. తిరిగి సరి చేసుకోవాల్సి వచ్చింది. అవును తండ్రి ఈ 5 అనుభవాలు మా జీవితంలో మేము నిలిచి ఉండలేదని ఒప్పుకుంటా ఉన్నాం. ప్రత్యేకించబడిన వారమే, కానీ ప్రత్యేకించబడిన జీవితం సంఘంగా మేము జీవించలేకపోయినాం, వ్యక్తిగతంగా జీవించలేకపోయినాం. ప్రేంగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధపరచబడిన వారం శిలువ రక్తం చేత, కానీ పరిశుద్ధతను కాపాడుకోలేక నిరుత్సాహంలో కుంగిపోయినటువంటి వారు సంఘంగా, వ్యక్తిగతంగా మెటుకు క్షమించండి. అంత మాత్రమే కాదు మెటుకు బలహీనం ప్రభు చేతికి మమ్మల్ని అప్పచెప్పుకోలేదు. మా వల్ల ఏమవుద్దనని నిరుత్సాహముతో మిగిలిపోయినటువంటి వారమే. ప్రభు కోసము ఏమీ చేయలేకపోయినాం గత సంవత్సరంలో. క్షమించండి మెటుకు అనేక సార్లు మా క్షేమము మా వల్ల అయినది అనుకున్నాం ఇది కేవలం మీ కృపను బట్టి అయినదని మర్చిపోయినాం. ప్రభు ఉన్నాడు అనుకుని ఎంతో ముందుకు వచ్చేస్తున్నాం సంఘంగా, కుటుంబంగా. అందుకే ఎన్నో కలవరాలు అందుకే ఎన్నో శోధనలు సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా మమ్మల్ని క్షమించండి. అయితే ఈ యొక్క 43వ వార్షికోత్సవం నుంచి ఒక నూతనమైనటువంటి తీర్మానం అబ్రహాం వలె వేరుపాటు కొరకైనటువంటి ఆయనను చేరుకుని వరకు ఈ లోకం నుండి వేరే జీవించటకు, ఆయనను చేరుకుని వరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించడానికి, ఆయనను చేరుకుని వరకు బలహీనమే ప్రభు ఒక చిత్తమును కేంద్రంలో నిలిచి ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు అంటే మాత్రమే కాదు ఆయన చేరుకున్న వరకు మా క్షేమమునకు కర్త ప్రభువే అని ఎరిగి సంపూర్ణంగా ఆయన వైపు ప్రతి పరిస్థితిలో, చిన్నదానిలో పెద్దవాడిలో ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ ప్రభుతో మాత్రమే ప్రతి అడుగు వేస్తూ గురి వద్దకు ముందుకు ఆయనను చేరుకున్నట్లు ప్రయాణం చేయుటకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నా. వ్యక్తిగతంగా, సంఘంగా, కుటుంబంగా, జత్పని వారంగా అంగీకరించమని వేడుకుంటా ఉన్నాం. మెటుకు ఈ తీర్మానంతో మెటుకు మీ పాసనకు వచ్చి ఉంటుండగా మమ్మల్ని ముద్రించమని, తీర్మానమును ముద్రించమని, స్థిరపరచమని వేడుకుంటూ మేము స్థిస్తూ ఉంటున్నాం. అట్లా మీ దాసును మా మధ్యకు తీసుకొచ్చినారు, బలపరిచి వాడుకున్నారు. రానైన దినంలో పరిచర్య బహు నూరంతల ఫలభరితంగా మీరు ఉంచుతారండి. సరహద్దులు బహుగా విశాలపరుస్తారండి. మేము హెబ్రోన్ ఆరుత సంఘములన్నిటికీ ఎంతో దీవెనకరమైన మెటుకు మేలుకొల్పు కొరకైన పాత్రగా మీ దాసు నుంచి బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. విస్తార ప్రయాణాల్లో శరీరము ఎక్కడా అలసిపోకుండా మీ పునరుద్ధాన శక్తితో నింపి ప్రయాణములన్నింటిలో కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ దూత మీ దాసును ముందుగా నిత్యము ఉంచి ఉన్నారు, ఇకను ఉంచెదరని మేము స్తుతించి గణపరిచి మాయంపరుస్తూ ఉంటున్నాం. ఆవరించి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మెటుకు మేము స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ మెటుకు ఉద్యోగ బాధ్యతల్లో కూడా తోడైండమని మేము స్తుతిస్తూ వెళ్ళి ప్రతి ప్రాంతమునకు, ప్రతి సంఘమునకు, అక్కడున్న దేవుని ప్రజలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంచినారు, ఇంకను ఉంచెదరని, మునుపటి కంటే అధికంగా ఆశీర్వాదకరంగా చేసేదరని మీ దాసుని ఉంచెదరని వేడుకుంటూ మేము స్తుతిస్తూ మంచి ఆరోగ్యం ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ, దీర్ఘాయుష్ ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ పుష్పరాజాన్ని పట్టుకుని మేము స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ కుటుంబాన్ని ఆశీర్వదించమని, అట్లు మీ దాసుని కూడా పుష్పరాజాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని మటుకు మేము స్తుతిస్తూ గణపరుస్తూ వందనములు చెల్లిస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన చుట్టుపక్కల సంఘాల నుంచి వచ్చిన దైవ సేవకులు, సేవకురాళ్ళు, పరిశుద్ధులందరిని బట్టి కూడా మీకు వందనాలు.
ఓ ప్రభా మెటుకు ఈ సహవాసంలో మీరు మహిమ పొందినారని వందనములు చెల్లిస్తూ ఈ వార్షికోత్సవ కూడికల కొరకై ప్రార్థించిన వారిని బట్టి వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, కన్నీటితో నమ్మకముగా యథార్థంగా రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని ప్రభా ప్రార్థనలో పోరాడిన ప్రతి సహోదరిని బట్టి మెటుకు సహోదరులను బట్టి వందనాలు చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. వారి నమ్మకత్వంను బట్టి, వారి ప్రార్థన పోరాటంను బట్టి వారిని, వారి కుటుంబాలని, వ్యక్తిగతంగా వారిని బహుగా ఆశీర్వదించమని వేడుకుంటా ఉన్నాం. ఈ వార్షికోత్సవ కూడికల్లో ఈ విధంగా జరిగించబెట్టకు ప్రభా వారి కలిమిలోండి లేమిలోండి దేవునికి అర్పణ తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబముల పైన, వారి సంతానముల పైన మీ ఆశీర్వాదము దీవెన మీరు ఉంచుతూ రావాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. హెబ్రోన్లో సమృద్ధి, అనేకులకు ఆత్మీయ ఇతరులకు సమృద్ధిగా మీరు మార్చమని వేడుకుంటా ఉన్నాం. హెబ్రోన్ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. ఈ యొక్క కడవరి గడిలో, కడవరి కాలంలో నన్ను మీ దాసనాల కొరకు తీసుకొచ్చినారు. మీ దేశంలో మా వల్లనేటువంటిది నెరవేర్చుకొని మెటుకు మా ప్రయాణములలో, మెటుకు యాత్రలో చాలిన దేవుడుగా ఉండి నడిపించవలసిందిగా వేడుకుంటూ మరొకసారి అబ్రహాం వలె వేర్పాటు కొరకై, యాకోబు వలె పరిశుద్ధత కలిగి జీవించుడు కొరకై మిమ్మల్ని చేరుపర్యంతం బలహీనమైనప్పటికీ మీ చిత్తమును కేంద్రంలో నిలిచి ఉండి మీ వైపు చూస్తూ ముందుకు సాగుడు కొరకై మెటుకు మా కాపుదల, భద్రత, సింహపు దాడి, మెటుకు ప్రభా తాపకరమైన సర్పంలో పొంచిన కీడు లేకపోలేదని ఒప్పుకుంటున్నాం. అయితే యూదా గోత్రపు సింహమైన మీరు మా పక్షంగా ముందున్నవాడవని, మమ్మల్ని ఆవరించి నడిపిస్తున్నావని, మాకు కాపుదల భద్రతనిచ్చేవాడవని మిమ్మల్ని స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ సింహములను భుజంగములను త్రొక్కుటకు శక్తిని బలాభివృద్ధి కలుగజే దేవుడు నీవే అని వందనములు చెల్లిస్తూ మెటుకు మీతో మాత్రమే నడుచుడు కొరకై మమ్మల్ని మేము పునఃప్రతిష్ఠించుకుంటూ అంగీకరించమని మహిమ కలిగిన రక్షకుడు గత సంవత్సరములలో చేసిన ఆత్మీయంగా, భౌతికంగా ప్రతి మేలుకై, ఉపకారముకై, ప్రతి దీవెనకై, ప్రతి సహాయంకై, ఆదరణకై, గాయములు కట్టినందుకై, స్వస్థపరిచినందుకై, మమ్మల్ని కనికరించినందుకై మీకే వందనములు చెల్లించి ఆరాధించి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి మహిమ గల పరిశుద్ధ నామములో ఈ కొద్దిన స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన వారందరికీ మెటుకు హెబ్రోన్ వాస్తవులు ఇది మొదలుకొని ఒక నూతనమైన తీర్మానం వడంబడికతో ప్రభుతో కలిసి నడుచుట నిమిత్తమై ఆరక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప ఇక్కడ చేరిన పరిశుద్ధులందరికీ పిలువబడిన, ప్రత్యేకించబడి జత్మని వారు ఉన్న వారికి దేవుని చేతిలో బలంగా వాడబడుచున్నటువంటి పాత్రలకును ఆరక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి కృప ఐదంతల అనుభవంలో నిల్చుండి సాగుటకై ఇష్టలుగా ఆయన ఎదుర్కొన్న నిమిత్తమై తోడయండి మనకు సహాయం చేయను గాక. చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకి చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము సాహించి సంతోషించెదము, మేమందరము సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. బోలో జిందా ఖుదావని యీశు మసీహ్కి హల్లెలూయా. వంటశాలలో పరిచయం చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ గురించి మర్చిపోయాము, అంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి వడ్డించడం కోసము స్థానిక బాధ్యత గల సహోదరులు, బ్రాంచెస్ నుంచి వచ్చినటువంటి మరి బాధ్యత గల సహోదరులు మటుకు ఇంకా ఆయా